నమస్తే కిడోస్. వెల్కమ్ టు లూకిజం పార్ట్ 22. ఇంకా అలాగే మనకి ఈ ఆర్క్‌లో చెప్తున్నా కదా! మన డానియల్ అయితే పూర్తిగా మారిపోబోతున్నాడు. ఇంకా అలాగే 'హంట్ ఫర్ బిగ్ డీల్' కూడా జరగబోతుంది. ఇంకా అలాగే ఇప్పుడు మనకి మీరు ఈ ప్యానెల్‌లో చూస్తున్నారు చూడండి. ఈ ప్యానెల్‌లో మ్యారేజ్ కిమ్ వర్సెస్ ఇంకా అలాగే మన జోహాన్ ఫైట్ ఉందండి. అది వీడియో అనేది కవర్ చేయబోతున్నాను. ఇంకా అలాగే మనోడైతే సీకు సీని కాపీ చేస్తాడు కూడా. ఇంకా అలాగే దానికోసం మీరు మర్చిపోకుండా ఉండాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఇక మనం ఎటువంటి లేట్ లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ అనగానే ముందు ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టేసుకోండి. మనం స్టార్టింగే మన దేవుడిని చూపిస్తూ ఉంటాడు. మనోడి దగ్గర లేసిన వెంటనే ఇక రిపోర్టింగ్ అనేవి చూపిస్తూ ఉంటాడు. అదేదో మన బిగ్ డీల్ రిపోర్ట్స్ అది ప్రీ జనరేషన్ గురించి. అలాగే రిపోర్ట్స్ అని చూపిస్తా తను చెప్తూ ఉంటాడు. తను మన నంబర్ 5 ఇచ్చిందని చెప్పేసి. ఇంకా దాని గురించి చాలా ఎక్కువ రిపోర్ట్స్ ఏమి ఇయ్యలేదు. బట్ మనకు సరిపోయిన రిపోర్ట్స్ ఇచ్చిందని చెప్తుంటే, నా దేశంలోకి రిపోర్ట్స్ మనకు సరిపోతాయని చెప్తూ, ఇంకా అలాగే తనకేం చెప్తానంటే, ప్రీ జనరేషన్‌లో కొన్ని లెసన్స్ ఉన్నాయని చెప్పేసి, ఇంకా అలాగే ప్రీ జనరేషన్‌లో ఎవరెవరు ఇక్కడ ఉన్నారని చెప్తుంటాడు. ఇంకా అలాగే మన టామ్‌ని ఇంకా మనోడైతే కొంతమంది గ్యాబుల్ కిమ్ చనిపోయారని చెప్పేసి, ఈయన తెలియక మిస్ అయిపోయారని చెప్పేసి, ఇంక వీళ్ళందరూ కలిసింది దేనికంటే, హ్మ్, ఒక గ్రేట్ ఈవిల్‌ని ఓడించేదానికి. అలాగే ఆ గ్రేట్ ఈవిల్ ఎవరో కాదు మన తొందరలో తెలుసుకుంటాంలే. కానీ నేను దానికోసం ఇదంతా చేశాడు. ఇంకా అలాగే ఇంక మన పాప చాలా కష్టపడిందని కూడా చెప్తుంటది. అప్పుడే తను ఇక్కడికొచ్చేసి, "హే! మనం ఇప్పుడు బయటికెళ్ళాలి కదా! కానీ మనం బయటికెళ్ళిపోదాం" అని చెప్పి వీళ్ళందరూ బయటికెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అమ్మాయిని తీసి తప్పించుకోవడానికి. నేను ఇక్కడికొచ్చి నాకు తెలుసు మీరు పారిపోవడానికి వచ్చారని చెప్పి నాకు తెలుసు. కానీ బట్ ఫస్ట్ నా మాట ఇను. ఎందుకంటే వర్కర్స్ అనేవాళ్ళు చాలా పట్టుకొని ఆలోచిస్తున్నాను. ఇంకా వర్కర్స్ అనేవాళ్ళు మన మీద హంట్ చేసేదానికి రెడీగా ఉన్నారని చెప్పి చెప్తుంటాడు. ఫస్ట్ కట్టేపి మనకు ఒక చోటు చూపిస్తా ఉంటాడు. మన శామ్‌ని అయితే మన యూజిన్‌లో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. అది కూడా ఏంటంటే, "నువ్వు ఎలీజియాంగ్ అయితే ఎళ్ళో క్వీన్ ఓడిచ్చేసా" అని చెప్పేసి, తను నేను కూడా హెల్ప్ చేశాను అని చెప్పేసి, ఇంకా అలాగే ఎలీజియాంగ్ అయితే చాలా కష్టపడి ఓడిచ్చేసాడు. కానీ "నువ్వైనా నీకు చాలా ఇష్యూస్ చేసుకున్నావు" అని చెప్తుంటే, "అవును. నేను చాలా ఇష్యూస్ చేసుకున్నాను. ఫైర్ ఈజ్ ఎస్టిమేషన్" అని చెప్పేసి, అంటే తను కార్ గురించి ఆలోచిస్తున్నాడు. కింగ్ గురించి ఆలోచించట్లేదు. సరే ఇప్పుడు ఎలీజియాంగ్ ఎక్కడున్నాడు? అని ఎలీజియాంగ్ బానే చేస్తున్నాడని కూడా చెప్తుంటే, ఎలీజియాంగ్ అయితే అల్లాడిస్తున్నాడు. తనెళ్ళి ఇంకో కింగ్ నోట్ చేయడానికి వెళ్ళిపోయాడు. ఆ కింగ్ నోట్ చేసిన వెంటనే అని చెప్పేసి, అంటే సువాన్ కింగ్ నోట్ చేసిన వెంటనే తను ఈ కింగ్ నోట్ చేయడానికి వెళ్ళిపోతున్నాడు. ఎలిజన్ చిన్న చిన్నగా చాలా స్ట్రాంగ్‌గా అవుతున్నాడు. మీ ఫేవరెట్ స్టూడెంట్ చాలా పవర్‌ఫుల్‌గా మారుతానని చెప్పి మొన్నే చెప్తూ ఉంటాడు. నాకు అర్థమవుతుంది. ఇంక సరే అయితే నీకో గిఫ్ట్ అనేది రెడీగా ఉంది. శాంపుల్ అని చెప్తున్నాడు కదా! నా గిఫ్టా? ఓకే. సరే నేను చూస్తా అని చెప్పేసి తను మాట్లాడుకుంటూ ఉన్నాడు. దానిదైతే ఇక మనోళ్ళందరూ మీటింగ్ అది అరేంజ్ చేసి ఉంటాడు. అదేంటంటే మనోడైతే హాస్టల్ గురించి హాస్టల్ అంటున్నా. వర్కర్స్ గురించి. ఇంకా అలాగే చూస్తుంటే ఎలీజియా కూడా చాలా పవర్‌ఫుల్‌గా మారుతున్నాడు. తను చాలా పవర్‌ఫుల్‌గా మారుతాడు. అలాగే ఎలీజియాని చూస్తున్న కొద్దీ చాలా పవర్‌ఫుల్‌గా మారుతున్నాడు. తను 3 సంవత్సరాల వరకు గన్ కోసం తప్పించుకున్నాడు. తను 3 సంవత్సరాలు వాడు చేసిన పనంతా తను ఒక నెలలో చేయబోతున్నాడు. తను చాలా స్ట్రాంగ్‌గా మారిపోతానని చెప్పేసి మన ఇంజినీర్ అయితే చెప్తున్నాడు. అంటే ఎలీజియాంగ్ అయితే అసలు లిమిట్స్ లేని ఎలీజియాంగ్ మనకి చూడబోతున్నాం అని చెప్పి చెప్తుంటాడు. తన సీన్ కట్ అవుతుంది. మన నో మ్యాన్ చూపిస్తుంటే ఈ 4 ఐస్ గాడు ఎక్కడున్నాడు? నా కొడుకు ఇంకా రాలేదని చెప్పేసి అని కూర్చుంటా ఉంటాడు. తర్వాత మెగా మీకు టైం కాల్ పేరు నేను అక్కడ డిస్‌ప్లే చేస్తున్నాను ఓకేనా. ఇంకా అయితే తన పేరు నాకు రావట్లేదు. ఇంకా ఏదైనా చూసుకుంటే ఆ 4 కల్లాడు ఇంకా రాలేదేంటి? కాదు మనమే తొందరగా వచ్చేసాం అని చెప్పి, "ఓ 4 కల్లాడా వచ్చేసావా?" అని చెప్పి చెప్తుంటే, "మర్యాదగా ఉండదురా మళ్ళీ 4 కల్లాడు అన్నావంటే." ఇంకా అలాగే చెప్పేది ఫస్ట్ ఇను. మనందరం ఇక్కడ కలిసింది దేనికంటే, "దేనికి కలిసావురా?" అని చెప్పి చెప్తుంటే, "సరే మనందరం ఇక్కడ కలిసేదానికి ఏదో ఒక పెద్ద రీజన్ ఉంది." ఏందా రీజన్ అని చెప్తుంటే, "అది హంట్ ఫర్ బిగ్ డీల్" అని చెప్తుంటే, "హంట్ ఫర్ బిగ్ డీలా? నాకు అర్థమవుతుంది. నువ్వు ఆల్రెడీ దీని గురించి నాకు ఆల్రెడీ చెప్పావు. సరే అయితే మన హంట్ ఫర్ బిగ్ డీల్ కోసం మనకి ఇంకొక స్పెషల్ గెస్ట్ కూడా రాబోతున్నాడు." చెప్పేసానుగా. స్పెషల్ గెస్టా? సరే ముందుకొచ్చేయి షాలాంగ్ అని చెప్పేసి పిలిచుంటాడు. అదే మన డైరెక్టర్ బాబాయ్. ఇంకా డైరెక్టర్ అయితే అదే మన షాలాంగ్ అయితే వచ్చేసాడు ఉంటాడు. ఓహో! షాలాంగా! తను ఇక్కడికి వస్తాడని చెప్పి నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అయినా నువ్వు దేనికి పనికిరాదు కదా! నీ కాలు మొత్తం ఇరగ్గొట్టేసాను కదా! ఆ జేకుడు. అయినా నువ్వు ఎట్టొచ్చావు ఇక్కడికి అని చెప్తూ మన ఒక్కొక్క అటాక్ కొట్టేస్తూ ఉంటాడు మన నోమాన్ మీద. ఇంకోటి ఎగిరి పడిపోయి ఉంటాడు. వీళ్ళందరూ చూస్తుంటే మన కంఠం అయితే రెడీ అవుతున్నాడు ఫైట్ చేసేదానికి. కానీ గమ్ముగైపోయి ఉంటాడు. తను పడిపోయేసి అసల నీకెప్పుడు నేను రెస్పెక్ట్ ఇయ్యను. నీకు దేనికి పనికిరావు. నీకు ఎంత మాట్లాడలేదు అది కాదని చెప్తాను. అడుస్తుంటాడు. ఇందాక నీతోని మాటాడాల్సిన ఓపిక నాకు లేదు వదిలేయ్ చెప్తుంటే, నాకెప్పుడు తెలుసు నువ్వు ఎప్పుడైనా ఇట్టే ఉంటావని చెప్పేసి, చెప్తా నా కొడకా నువ్వు ఎప్పుడు ఇలా అంటాడువే, నన్ను ఎప్పుడు గెలకుతానే ఉంటావు అని చెప్పేసి, మనమైతే వాడిని ఆపేస్తూనే ఉంటాడు. మీ ఇద్దరు యుద్ధం చేసుకొని ఆపేయండి. కావాలంటే తర్వాత ఫైట్ చేసుకుందాం అని చెప్పేసి, ఇద్దరిని పక్కన తోసేస్తూ ఉంటాడు. తర్వాత సరే అని చెప్పేసి అక్కడ కూర్చుంటాడు. సరే, సరే ఇంకా ఆపేద్దాం అని చెప్పేసి తను స్టిక్ రౌండ్ అంటించిన తర్వాత దాని మీనింగ్ వచ్చి ఈడియట్
అదే ఇంకా ఇంక తర్వాత అందరూ 'హన్ ఫర్ బిగ్ డీల్' కోసం అందరూ రెడీ అవుతున్నారు. కానీ 'హన్ ఫర్ బిగ్ డీల్' కోసం చాలా మంది ఎవరైనా మారుతున్నారని చెప్పి కూడా మనకి ఈ ప్యానెల్‌లో చూస్తుండేది వైట్ జాబ్ సెంటర్ ఇంకా వర్కర్స్ ఇంకా చాలా మంది ఉంటారు. ఎగ్జిక్యూటివ్స్ కూడా ఇంకా చాలా మంది ఉంటారు. ఇలా చూస్తుంటే మన 'హన్ ఫర్ బిగ్ డీల్' అనేది తొందరగానే స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకా అలాగే దానికోసం మనకి చాలా వరకు మెంబర్స్ కూడా దొరికేసాడు. ఇంకా అలాగే మన బిగ్ డీల్‌లోని ఎంతలో తొందరగా పట్టుకోవాలని చెప్పేసి చెప్తుంటాడు. ఇదంతా షాల్లాంగ్ నీకు తెలుసు కదా! ఏం చేయాలని చెప్పి చెప్తుంటాడు. ఇంక దాని తర్వాత సీన్ కట్ అవుతుంది. మనం బ్రిక్ స్ట్రీట్స్ చూపిస్తుంటాడు. ఇక్కడ చూసినట్లయితే తను మాట్లాడుంటాడు. నేనేం మాట్లాడానంటే, మన వర్కర్స్ అనేవాళ్ళు ఎంత తొందరగా మన మీద ఫైట్ చేసేందుకు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారని చెప్పి, ఈ విషయం అంటే మనం అడిగితే చెప్తుంటాడు. దానికోసం ఇప్పుడు ఏం చేయబోతుంది? నీకు ఎటువంటి ప్లాన్ ఏమైనా ఉందా అంటే, ప్లాన్ ఏం లేదని చెప్పి తను చెప్తుంటది. ఇక్కడైతే మన వాస్కో గాడైతే ఫుల్‌గా ట్రైనింగ్ తీసుకునే ఉంటాడు. మనమైతే మూటా దగ్గర అదే తన పేరు మర్చిపోయా. దాని తర్వాత మనమైతే మన మోంక్ దగ్గర కూడా మన జాక్‌లి అయితే చాలా ఫుల్‌గా ట్రైనింగ్ తీసుకొని, నేను ఇప్పుడు నాకొచ్చిన వంట నీకు మొత్తం నీకు నేర్పించేసాను. ఇంకా నువ్వు కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయావు. చెప్తుంటే నేను ఓడిపోను కదా! అని చెప్తుంటే, నాకు తెలీదు నేను కూడా ఓడిపోయాను. బట్ నువ్వు ఓడిపోవు అని చెప్పి నేను గ్యారంటీను. నాకొచ్చిన ప్రతి ఒక్క పావు సెకండ్ నేర్పించాను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే నువ్వు చాలా స్ట్రాంగ్‌గా మారిపోవచ్చు. ఇంక తొందరలోనే నువ్వు చాలా గట్టిగానే మారుతావు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక తర్వాత సీన్ కూడా అవుతుంది. మన కన్ను చూపిస్తుంది. అది నా మాస్టర్ పీస్ క్రియేట్ అయిపోయింది. ఫైనల్లీ నువ్వు నా మాస్టర్ పీస్ అని చెప్పేసి డానియల్ అని చెప్పేసి ఒకలా డానియల్ అయితే కాస్త హైట్ వచ్చినట్టున్నాడు. అంటే కాస్త డానియల్ కాస్త మారాడు. ఇంక తర్వాత సీన్ కట్ అవుతుంది. ఇంక వీళ్ళందరూ ఎవరో ఒక సంథింగ్ ఒక గ్రౌండ్‌లో ఉంటది. ఆ గ్రౌండ్‌లో అయితే మన చైర్మన్ ఇంక మన వైస్ చైర్మన్ ఇద్దరు గేమ్ ఆడుకుంటా ఉంటాడు. అది కూడా గేమ్ ఏంటంటే వాళ్ళేదో సంథింగ్ ఏదో గేమ్ ఆడుకుంటూ మధ్యలో మాట్లాడుకుంటాడు. ఎందుకంటే బిగ్ డీల్ అంటే స్ట్రాంగ్ అని చెప్పేసి దాని తర్వాత వాళ్ళందరూ ఎలీజియన్ కాదు పవర్‌ఫుల్‌గా అయిపోయాడని చెప్పేసి ఇంకా అలాగే ఎలీజియన్ చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడుతున్నాడు. చూస్తుంటే ఎలీజియన్ గాడు ఏంటంటే అటు ఇటు తిరిగి అందరిని వేసుకొని వెళ్ళిపోతున్నాడు. సరే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇంకా అలాగే నువ్వు ఫైట్ చేస్తే నీకు ఇష్టం లేదు కదా! ఖచ్చితంగా ఫైట్ చేయాలి. ఎందుకంటే బిగ్ డీల్ వాళ్ళతో మనం ఫైట్ చేయాలి కాబట్టి ఇంకా అలాగే మనకి ఎలీజియన్ కూడా పనికొస్తాడు అని చెప్పేసి అక్కడ ఖచ్చితంగా ఫైట్ చేస్తాను మీకోసం అని చెప్పి చెప్తుంటే నీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు కదా! అని చెప్తుంటే నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు సార్ ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి వాడు చెప్తుంటాడు. ఇంక దాని తర్వాత సేమ్ కట్ అవుతుంది. ఒక హోటల్ రూమ్‌లో చూపిస్తుంటాడు. ఆ హోటల్ ఏదో కాదు మనోళ్ళదే. వాళ్ళొచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఫుడ్ ఏంటో తిను సరే నేను బిగ్ డీల్‌తో ఫైట్ చేసేదనుకున్నాం. ఇంక నాకు చైర్మన్ ఇదంతా చెప్పేసి అని చెప్పేసి ఇంక తర్వాత నేను చెప్తున్నాను కదా! ఒకవేళ బిగ్ డీల్ స్ట్రీట్స్ పోయి ఫైట్ చేసే పనైతే సినుహాన్ కూడా అక్కడ ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి నేను సినుహాన్‌తో ఫైట్ చేస్తాను. దానికోసం సినుహాన్‌తో ఫైట్ చేస్తాను కాబట్టి నువ్వు నా మీద హేట్ అని పెంచుకోవచ్చు ఫ్రీలీ. కానీ నువ్వు నన్ను ఏమన్నా అనుకో ఎందుకంటే సినుహాన్‌తో ఫైట్ చేసేటప్పుడైతే నువ్వు ఎటువంటి బాధపడకూడదని చెప్పేసి నేను ముందుగానే వచ్చి నీకు చెప్తాను. సరే అయితే నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను చెప్తుంటే ఇంకప్పుడు డోర్ ఎప్పుడు ఓపెన్ చేయాలనుకుంటే అప్పుడు డోర్ అనేది ఓపెన్ అయిపోయి ఏ పిచ్చి నా కొడకా! నిన్ను నేనెప్పుడు బాధపడతాను. ఇంకా అలాగే నువ్వు ఫైట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫైట్ చెయి. ఇంకా అలాగే ఆ బిగ్ డీల్ మొత్తం నువ్వు ఓడించేసి నా దగ్గరికి తీసుకురా. ఇంకా అలాగే ఇది ఒక ఆర్ఆర్ అని చెప్పేసి అసల ఓకే అయితే ఇంక నాకు ఎటువంటి ఆన్సర్ లేదు ఓడిపోయేదానికి. ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పి చెప్తుంటాడు. ఇంకా సీన్ కట్ అవుతుంది. ఎమాన్యుల్ అయితే ఇక్కడ చూపిస్తూ ఉంటే మన షాల్లాంగ్ అయితే తనెళ్ళిపోయి తన థర్డ్ ఆఫ్రికాలోకెళ్ళిపోయి తన ప్లేస్‌ని చూస్తా ఉంటాడు. దాని సీన్ కట్ అవుతుంది. మన పాప అయితే ఇక్కడ చేరి మనందరికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఎందుకంటే వర్కర్స్ అనేవాళ్ళు హాస్టల్ మొత్తం తీసేసుకున్నాడు. తర్వాత నెక్స్ట్ చేసి బిగ్ డీల్ కోసమే. అంటే బిగ్ డీల్‌ని వాళ్ళు ఎంత అవుతుందో దాన్ని క్యాప్చర్ చేయడానికి రెడీగా అవుతుంటాడు. కలిగి మన దానికోసం మనం బిగ్ డీల్ మీద ఎంత అవుతున్నారో మనం కాస్త పవర్‌ఫుల్‌గా మారాలి. కలిగి వాళ్ళందరినీ చూసుకోవాలి. చాలా మందే ఉన్నారు మన మీద అటాక్ చేసేదానికి. కాబట్టి వాళ్ళు చాలా వరకు పవర్‌ఫుల్ అండ్ పీపుల్సే ఉన్నారని చెప్పేసి మన నంబర్ 5 పాప కూడా చెప్తుంటది. తన పేరు లూటోనా ఏదో సంథింగ్ పేరు వదిలేయండి. తను తను చెప్తూ ఉంటది. తర్వాత అదే సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం? సరే నేను పోయినసారి ఒక మనిషిని కలవలేకపోయాను. ఆ మనిషిని ఈసారి కలిసి నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలని చెప్తుండే బస్ ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, తన గురించి మీకు తెలిసి ఉంటదిలే. సరే అయితే ఫస్ట్ మనం బిగ్ డీల్ మొత్తాన్ని ఎంతైనా తొందరగా మనం సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ స్ట్రీట్ ఖచ్చితంగా ఉంటదని చెప్పేసి. కలిగే సీను అని కూడా తన లవర్‌తో పాటు వెకేషన్‌కెళ్ళిపోయాడు. అంటే మనోడైతే వెకేషన్‌కెళ్ళిపోయి తన మజా చేసిన దానికి వెళ్ళిపోయి ఉంటాడు. తర్వాత సీను అని వెళ్ళిపోయేసరికి సరే జాగ్రత్తగా ఎళ్ళు. ఇంకా బిగ్ డీల్ స్ట్రీట్ మొత్తం నేనే చూసుకోమని ఇస్తున్నాను. ఇంకా అలాగే బిగ్ డీల్‌లో ఇంక 2 లీడర్స్ ఉన్నారంటే మొత్తం డిఫరెంట్‌గా ఉన్నది. కాబట్టి జేక్ నువ్వే ఇప్పుడు లీడర్ బిగ్ డీల్‌కి అని చెప్పేసి తను అలా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక తర్వాత మన జేక్ అయితే చెప్తుంటాడు. అలాగే నీకు తెలుసు కదా ఏం చేయాలని చెప్పి. నెక్స్టు ఇంకా అలాగే బిగ్ డీల్ షీట్స్ వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి చెప్పేసి ఉంటాడు. వాళ్ళందరూ వాడిని చూసి బాధపడుతుంటారు. నేను మళ్ళీ ఎప్పుడో మళ్ళీ తొందరగా చేస్తాను చెప్తుంటాడు. అలాగా సీను గాడు అయితే మళ్ళీ దీంట్లో మళ్ళీ ఇన్వాల్వ్ చేయకూడదు అని చెప్పి చెప్తుంటాడు. నీకైతే నీ దగ్గర ప్లాన్ ఉందని చెప్తే, ప్లానా ఏం లేదు. కానీ మనం ఖచ్చితంగా దీన్ని ఫాలో అవుతాం. వర్కర్స్ వస్తారు అన్ని స్ట్రెయిట్‌గా వాళ్ళని చూసేసుకుందాం అని చెప్పి చెప్తుంటాడు. దాని తర్వాత నేననుకుంటాను ఇప్పుడు వర్కర్స్ వాళ్ళు చాలా చాలా పెద్ద నెంబర్స్ ఉన్నోళ్ళు అంటే చాలా తక్కువ నెంబర్స్ మనం గలవగలవా అని చెప్పి చెప్తుంటే కొంతమంది మాట్లాడుతుంటారు. అప్పుడే జెర్రీ అక్కడికొచ్చేసి ఇదేనా జెర్రీ అని చెప్పి మాట్లాడుతుంటే మీరు చెప్తాను కదా! మీరు బిగ్ డీల్ ఓడిపోద్దనుకుంటే మీక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలని చెప్తుంటారు. నాకు తెలుసు తను నేను కలిసినప్పుడే తనకు నేను స్క్వాడ్‌లో మారాలని చెప్పేసి అప్పటి నుంచి ఉన్నా అని చెప్పి చెప్తుంటాడు. అంటే తన పేరెంట్స్ కోసం వీళ్ళిద్దరూ సాక్రిఫైస్ చేస్తుండగా మన జెర్రీ అయితే తను ఫుల్ పొటెన్షియల్‌తో ఫైట్ చేసేదానికి రెడీగా ఉన్నాడని కూడా మనకి దీంట్లో తెలుస్తున్నది. దీని తర్వాత సీన్ కట్ అవుతుంది. మరి ఆ రివర్ ప్లేస్‌లో చూపిస్తుంటే ఇక మన ఇక్కడైతే మన డ్రాక్ అదే మన వీళ్ళిద్దరూ కనబడుతుంటారు. బ్యాక్ ఇంకా
ఇంకోరి పేరు నాకు తెలీదు. ఇంక ఇద్దరిది నంబర్ 2 అండ్ నంబర్ 3 ఇంక వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఏంటంటే బిగ్ డిసిషన్ మనం ఎంతైనా తొందరగా కాపాడాలి. ఎందుకంటే స్ట్రీట్స్‌లోకి ఎక్కువ మన పవర్‌ఫుల్ అయిన పీపుల్స్ కూడా లేరు. ఇంక అలాగే మన ఇండియాకి నంబర్ 2 అండ్ నంబర్ 3లో దేనికున్నాం కూడా అదే నంబర్ 3 అండ్ నంబర్ 4లో దేనికున్నాం కూడా మనం చూపించుకోవాలి ఖచ్చితంగా. ఇంక అలాగే మనం వచ్చినప్పుడైతే ఎంత వీక్‌గా ఉన్నామో తెలుసు కదా! మన ఇంటికి మన జరిగింది జాక్‌ని ఇంటికి మనం ఫాలో అవుతున్నాం కాబట్టి తెలుసు కదా! ఎందుకంటే తను చాలా పవర్‌ఫుల్ అయిన వ్యక్తి అని చెప్పేసి ఇంక బిగ్ డిసిషన్ మనం కాపాడని చెప్తుంటాడు. అలాగే మన శామ్‌లో పాటు మన చైర్మన్ అయితే శామ్‌కి ఒక కొత్త కార్‌ని గిఫ్ట్ చేసేదానికి వచ్చుంటాడు. ఎందుకంటే నీ వల్ల అసలు నా కోసం నీ కాలాన్ని నువ్వు నాశనం చేసినావు. కాబట్టి నేను ఒక కొత్త కార్ గిఫ్ట్ చేస్తా అని చెప్పేసి మనోడికి కాస్త మంచి కార్ అనేది సెలెక్ట్ చేసుకోమని చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఇది జస్ట్ నీకు ఒక గిఫ్ట్ మాత్రమే అని చెప్పి, ఇంకా అలాగే నువ్వు ఎక్కువ ఆశపడాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తూ ఉంటాడు. తర్వాత మన ఫ్యామిలీ కూడా థ్యాంక్ యూ బాస్ నాకు గిఫ్ట్ ఇచ్చినందుకు. ఇంకా అలాగే నేను బాగానే పని చేస్తున్నాను. మనము వర్క్ ఫర్ అదే హంట్ ఫర్ బిగ్ డీల్స్ చేస్తున్నా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళతోని కనెక్షన్ ఉన్నా గానీ నాకు వాళ్ళతో ఏదో సంథింగ్ ఏదో ఇది విచిత్రంగా అనిపిస్తుంది అని చెప్పి తను చెప్తూ ఉంటాడు శామ్యూల్ గాడు. ఇంక సీన్ కూడా అవుతుంది. మన హెచ్ఎన్ఎస్ గ్రూప్ చెప్పిస్తుంటాడు. అక్కడికి ఓహ్! చార్ల్స్ చోయి ద గ్రూప్ చైర్మన్. నేను ఇంకో పేరుతో పిలవమంటావా? అదే ఎలైడ్ ద ప్రీ జనరేషన్ కింగ్‌లోని ఎలైడ్ అని చెప్పి తను చెప్తుంటాడు. అంటే మన చాలా స్టోరీ ఎళ్ళాడు అని చెప్తుంటారు. నేను అంకి ఏదో బిజినెస్ మ్యాన్ అనుకున్నాను. కానీ తెలియదు ఎళ్ళాడా సరే వదిలేండి. ఈ తర్వాత మన ప్రెజెంటేషన్‌లో నువ్వు మా నాన్నతో పాటు ఉన్నావు అని చెప్పి నేను చూసాను. ఇంకా అలాగే నువ్వు కాస్త చాలా పవర్‌ఫుల్ అయినట్టు కూడా విన్నాను. మా అమ్మ నీ గురించి నాకు చాలా ఎక్కువగానే చెప్పింది. ఇక్కడికొచ్చి నీతో నేను జస్ట్ ఒక హెల్ప్ అడిగేదానికి అని చెప్పి తను ఇక్కడికొచ్చి కూర్చుంటా ఉంటాడు. స్ట్రెయిట్‌గా నేను ఇక్కడికొచ్చి నీ గురించి ఒక హెల్ప్ అడిగేదానికి తన గురించి నువ్వు హెల్ప్ చేయగలవా అని చెప్పి మరైతే చార్ల్స్ స్టోరీని అడిగేదానికి ఇక్కడికొచ్చి ఉంటాడు. ఓహో! ద గ్రేట్ లెజెండరీ సన్నైన గ్యాబెల్ నువ్వు కొడుకు వచ్చి నన్ను సహాయం అడిగేదానికి ఇక్కడికొచ్చాడా? అయినా నీకేం కావాలి? అయినా అచ్చం నువ్వు మీ నాన్నలాగే ఉన్నావు అని చెప్పి చెప్తూ ఉంటాడు. మీ నాన్నలాగే నువ్వు పొగరు కూడా ఎక్కువుందని చెప్పి చెప్తుండేసారు కదా! సరే అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ సరే ఏం హెల్ప్ కావాలని చెప్పి చెప్తుంటాడు. నాకు తెలుసు నువ్వు 4 మేజర్ గ్రూప్స్‌ని క్రియేట్ చేసింది నువ్వే అని చెప్పేసి. అలాగే నీ బిజినెస్‌ని స్టార్ట్ చేసేదానికి ఆ 4 మేజర్ గ్రూప్స్‌లో వచ్చిన ఇన్‌కమ్‌తో చేసావు అని చెప్పి చెప్తుంటే, అవును అది నిజమే. ఇంకా నేను 4 మేజర్ గ్రూప్స్‌ని స్టార్ట్ చేసిన దానికైతే ఒక రీజన్ ఉంది. అయినా నా బిజినెస్ కోసం ఎంతైనా స్టార్ట్ చేసిన 4 మేజర్ రూల్స్ అనేవి నాకు బాగానే పనికొస్తుంది. నేను నీకు ఒక విషయం చెప్తున్నా కదా! నడపట్ట నీకొకటి చూపిస్తా అని చెప్తుంటే, ఏందని చెప్పేసగల రమ్మని చెప్పేసగల ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఇక్కడ చూసావే నేను ఎక్కడ నిలబడ్డానో, ఏమంటే నేను సంపాదించింది 4 సంవత్సరాలు నేను చాలా కష్టపడి ఇంత దూరంగా వచ్చాను. నేను భయపడేవాడిని ఎప్పుడైనా నా దగ్గర నుంచి పడిపోతా అని చెప్పేసి కనపడదు. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా పెద్దగా ఎదిగిపోయాను. కాబట్టి నన్నెవడు డిస్టర్బ్ చేయలేడు. నన్నెవడు కెలకలేడు. కాబట్టి నన్నెవడు కెలకలేరు కాబట్టి నేననుకుంటే ఆ 4 మేజర్ గ్రూప్స్‌ని ఎప్పుడైనా డిస్ట్రాక్ట్ చేయగలను. ఎప్పుడైనా మళ్ళీ కొత్తగా సృష్టించగలను. కాబట్టి నన్నెవరు ఏం ఆపలేడు అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకనైతే మన చార్ల్స్‌తో అయితే ఫుల్ అన్నిటికి ముందుంటాడు. కాబట్టి అలాగే లెజెండ్ గ్యాబెల్‌కి కొడుకైతే నాకు హెల్ప్ అడగడానికి ఇష్టం లేదు. ఇంక అలాగే మీ నాన్న ఉన్నాడంట ఖచ్చితంగా నీ దగ్గర లేదు. ఇంక అలాగే ఒకవేళ నువ్వు గాని నాకెటువంటి హెల్ప్ చేయాలనిపిస్తున్నా గాని నాకెటువంటి ప్రాఫిట్స్ ఏం కనపడట్లేదు. కాబట్టి నీకు నేను హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. గనుక నాకు ప్రాఫిట్స్ ఉంటే చేసుంటాను. నీకు ఎట్టా ప్రాఫిట్స్ లేవు కాబట్టి వదిలేయి. కానీ మీ నాన్న ఉన్నంత దమ్మైతే నీలో లేదని చెప్పేసి మనోడినైతే కాస్త అదే మనోడిని కాస్త తిట్టేసి వెళ్ళిపోతుంటారు. కింద చేసేసి చార్ల్స్‌తో చెప్తుంటాడు. ఒకవేళ నీకు గాని ఇంకేం దాంట్లోనో అడుగు హెల్ప్ చేసేదానికైతే నేను చూస్తాను. కానీ నా ఫోన్ మెసేజ్ గ్రూప్స్‌ని డిస్టర్బ్ చేసేదానికి నా దగ్గరే వచ్చి అడిగాడు చూడు. చాలా విచిత్రంగా ఉన్నావు. కానీ మీ నాన్న గాని నీ ప్లేస్‌లో ఉంటే తను ఏం చేస్తుంటాడు తన ఓన్ డిసిషన్స్‌తో ఏదో చేసుంటాడు. కానీ మీ నాన్న ఉన్నంత ధైర్యం నీలో లేదు. సో, నువ్వేం చేయబోతున్నావు? నువ్వు నీ బిగ్ డీని ఎలా కాపాడుకుంటావు అని చెప్పి చెప్తుంటాడు. దానంతా సీన్ కట్ అవుతుంది. ఒక విలన్ చూపిస్తుంటాడు. ఆ విలన్ అయితే మొన్నైతే ఒక అదే మన డిటెక్టివ్‌ని పిలిచేసి ఏంది నువ్వెలా ఉన్నావు అని చెప్తుంటే తనేంటంటే డిటెక్టివ్‌ని ఏంటంటే మన బిగ్ డీల్ షీట్స్‌ని ఎ క్యాప్చర్ చేసేదానికి దానికి బిగ్ డీల్ షీట్స్ కావాలని చెప్తుంటే నీకు అర్థమవుతుందా? ఆ షీట్స్‌లో చాలా చాలా ఎక్కువ మనీస్ వస్తాయి. కానీ ఆ స్ట్రీట్ అనేది చాలా చాలా ఎక్కువ ప్రాఫిట్స్ ఒస్తాయి. కానీ ఆ స్ట్రీట్స్‌లో ఇప్పుడు గ్యాంగ్ వార్స్ అని జరుగుతుంది. మనం పోయి వాళ్ళని అరెస్ట్ చేయాలన్నా గాని మన దగ్గర వారెంట్ కావాలి. ఆ స్ట్రీట్ అనేది చాలా పెద్దది. అది లైక్ ఒక గ్యాంగ్ వార్‌లా జరుగుద్ది. ఒకవేళ మనం గాని అక్కడికెళ్ళాము మాత్రం ఖచ్చితంగా మనం ఓడిపోవచ్చు దానికి ఛాన్సెస్ ఉంది. ఆ స్ట్రీట్ అనేది చాలా చాలా ఎక్కువ ఇన్‌కమ్ అనేది మనకు తీసుకొస్తుంది. ఒకవేళ దాన్ని గాని కన్‌స్ట్రక్షన్ చేస్తే దానికోసం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు గ్యాంగ్ వార్‌ని సృష్టిస్తాను. ఆ గ్యాంగ్ వార్ అయిపోయిన తర్వాత మీరొచ్చి జస్ట్ అక్కడికొచ్చేసి ఆహ్, వాళ్ళని పట్టుకుంటే సరిపోతుంది. ఏం మాట్లాడుతుంది నీకు అర్థమవుతుందా ఈ విషయం అని చెప్తుంటే, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇదంతా నేను కొత్తగా సృష్టించట్లేదు. నేను ముందుగానే ప్లాన్ చేశాను. కానీ ఈ గ్యాంగ్ మెంబర్ వచ్చేసాక నన్ను దీన్ని గాని బిగ్ డీల్‌ని గాని ఇరికిచ్చేసానంటే సరిపోతుంది. దానివల్ల ఆ షీట్ వచ్చేస్తుంది. ఆ షీట్ నాకు అమ్మేసుంటే దాన్ని కాస్త ప్రాఫిట్స్‌గా మారుస్తాను. ఇంక దాని తర్వాత ఇంకెవరు మరి ఆపేవాళ్ళు లేరని చెప్పేసి చెప్తుంటాడు. ఇంకా అలాగే తను ఒక పెద్ద సీన్ కూడా మార్చేసుకొని ఉంటాడు డీల్ గూడా.
ఇంకతో బిగ్ డీల్స్ కోసం ఇంకా బిగ్ డీల్ నోటి చేసిందంటే తనని ఇన్వెస్ట్‌మెంట్ కూడా మార్చేస్తుంటాడు. అంటే మన 2 స్టెప్స్ ముందుగానే ఉంటాడు. తను చెప్తూ ఉంటాడు. ఇక బిగ్ డీల్ 100 ఫర్ బిగ్ డీల్ అనేది స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి ఉంటాడు. ఇంకా స్ట్రీట్స్‌లోకి వచ్చేసరికి ఇంకా బిగ్ డీల్ అందరికి రెడీ అవుతున్నాడు. ఎందుకంటే అక్కడికి చాలా మంది వస్తారు కాబట్టి ఇంకోళ్ళందరూ బిగ్ డీల్‌ని ఎట్టైనా కాపాడాలని చెప్పి రెడీగా ఉంటారు. మనోడైతే అందరికి నెంబర్ 3 అయితే అందరికి చెప్తూ ఉంటాడు. అంటే వర్కర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మనం ఎంత తక్కువైనా గాని ఒక్కొక్క మనిషి 5 మందిని ఈక్వల్‌గా కొట్టాలి. లేకపోతే మనం గాని గెలవలేము. ఒకవేళ గాని మీరు గాని చనిపోతే మనం బిగ్ డీల్ అని పిలుచుకునే అవసరం లేదు. ఎందుకంటే బిగ్ డీల్ అలాంటోళ్ళకి తెలిసిన విషయమే కదా! కాబట్టి మనం కాస్త స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇంకా అలాగే వర్కర్స్ అన్నిటిని మనం ఓడించాలని చెప్పేసి తను చెప్తుంటాడు. ఇంకా అలాగే మనం ఏదైనా చేసినా గాని వాళ్ళని ఎంతైనా తొందరగా మనం బిగ్ డీల్‌ని క్యాప్చర్ చేయనీయకుండా చూసుకోవాలి. ఇంకా అలాగే మనం ఎంత స్ట్రాంగ్‌గా వాళ్ళకి చూపిస్తే సరిపోతుందని చెప్తుంటే, మన పాప అయితే మన సినిమాని మొత్తం బ్యాన్‌లో కూర్చొని ఇక్కడి నుంచి పారిపోని చెప్పి ప్లానొస్తుంది. ఎందుకంటే చేయటానికి ఎటువంటి ప్లాన్ లేదని చెప్పేసి తను వెళ్ళిపోవాలనుకుంటే మన స్కూల్ చూపిస్తూ ఉంటాడు. మనం మనోడైతే స్కూల్‌లో కూర్చొని తను వింటా ఉంటాడు. సార్ మనమైతే బిగ్ డీల్ వాళ్ళకి అందరూ మనోళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మా ఫస్ట్ హాఫ్‌లైట్ కాకుండా మిగతా హాఫ్‌లైట్స్ అన్నీ వెళ్ళిపోయుంటాయి. ఇంకా బిగ్ డీల్ మొత్తం పట్టుకునేదానికి. కాకపోతే వర్కర్స్ వెళ్తుంటే గుడ్ అని చెప్పి చెప్తుంటాడు. అప్పుడే ఎవరోని కొట్టుకుంటూ వచ్చుంటాడు. అదెవరో కాదు ఇంకా జాక్. జాక్ అక్కడికొచ్చేసిన వెంటనే ఓహో! జాక్ ఇక్కడికొచ్చేసాడు. ఇప్పుడు చూస్తుంటాడు. సరే, సరే పిల్లోడా హాయ్ అని చెప్పి వచ్చేస్తుంటాడు. ఏం చైర్మన్ ఏం ఖాళీగా కూర్చుండు చైర్మన్ మీద అటాక్ చేద్దామని చెప్పి చూసేసుంటాడు. మనైతే బిగ్ డీల్ హీరో అయితే ఇక్కడ ఉంటాడు. ఇంక తనైతే చార్జ్ టాయ్‌తో ఏమంటే ఫస్ట్ ఒక వచ్చి మీ నాన్నలాగా అని చెప్పేసి మన చార్ల్స్‌తో చెప్తుంటాడు. సరే గుడ్ బై అని చెప్పేసి మన చార్ల్స్ దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పి ప్లాన్ ఏస్తుంటే అప్పుడే మనం ఆపుంటాడు. నాకు తెలుసు నీకు వర్కర్స్ అంటే కాస్త ఇది ఉందని చెప్పేసి. ఎందుకంటే వర్కర్స్ అనేవాళ్ళు నీ వీక్‌నెస్ మీద యూజ్ చేస్తున్నాడు. ఇంకా నిన్ను ఆ వీక్‌నెస్‌తో నేను తొక్కాలని చెప్పి ప్లాన్ ఏసాను నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు అనుకుంటే ఈ ఫోన్ మీద కూర్చొని ఎప్పుడైనా డిస్టర్బ్ చేయొచ్చు. కానీ నువ్వు డిస్టర్బ్ చేయలేకపోతున్నావు. ఎందుకంటే వర్కర్స్ దగ్గర నీ వీక్‌నెస్ ఉంది. ఆ వీక్‌నెస్ గాని బయటకొస్తే మాత్రం నువ్వు నాశనం అయిపోతావు. ఆ వీక్‌నెస్ ఏంటో నాకు తెలీదు. కానీ ఆ వీక్‌నెస్ గాని వస్తే నువ్వు ఖచ్చితంగా నాశనం అయిపోతావు. కాబట్టి మనిద్దరం కలిసి ఆహ్ వర్కర్స్ నోటిచ్చేద్దాం. నాతో కలిసుండు. ఏం అలాగే నా దగ్గరైతే పవర్స్ ఉన్నాయి గానీ తెలియలేదు. నువ్వు నా బుర్రగా మారు అని జెప్పేసి తను చెప్పుంటాడు. అంటే చెప్పుంటాడు. తను చూసినవెంటనే సేమ్ అదే డైలాగ్ మన 'గ్యాబ్రియల్ కింగ్' కూడా చెప్పుంటాడు. అదే సేమ్ అలాగే చెప్పుంటాడు. దాన్ని చూసిన వెంటనే తనలో త తనలో వాళ్ళ నాన్నని చూసాకలా సరే అయితే నేను ఓకే చేస్తా అని చెప్పేసి అలా వాళ్ళిద్దరి డీల్ అయితే జరుగుతుంది. మనోడైతే చార్ల్స్ స్టోరీ కూడా పడేస్తూనే ఉంటాడు తన బొట్లో మనోడైతే. ఇంక తన వర్కర్స్‌ని ఈజీగా ఓడించేస్తాం. తర్వాత వర్కర్స్‌ని ఓడించేసిన వెంటనే వీటిని రిపోర్ట్ ఇస్తాను. "సరే మీకు ఇంజిన్ మీ దగ్గరికి తీసుకొనొస్తాను. దానికి నేను గ్యారంటీ ఇస్తా" అని చెప్తుంటే, ఆ మాట మర్చిపోమాక ఖచ్చితంగా తీసుకురావాల్సిందే నువ్వు అని చెప్తుంటాడు. ఇంక స్ట్రెయిట్‌గా మోడీ వాడితో ఫైట్ చేసేకి రెడీ అయిపోతుంటాడు. ఇంక మోడీ బిగ్ డీల్ వర్సెస్ హన్ ఫర్ 'హన్ ఫర్ బిగ్ డీల్' గాదు. ఇది 'హన్ ఫర్ ఇంజిన్' అని చెప్తుంటారు. నానంత బిగ్ డీల్ ఉంది మాట్లాడుతుంటే, "లేదు బాస్ మీరెళ్ళాల్సిన అవసరం లేదని" చెప్తుంటే, "లేదు నేను వెళ్ళాలి. ఎందుకంటే నేనొక్కడినే మాత్రం చేయగలను. ఎందుకంటే నేను గనుక బయటికి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఇరికిచ్చేస్తాను. అలాగైతే ఖచ్చితంగా నేను ఇంజిన్ పట్టుకొని పోయి చార్ల్స్ దగ్గరికి తీసుకుపోతాను. నేను హెచ్ఎన్ఎస్ గ్రూప్ డిపార్ట్మెంట్ అయినా అతనితో నేను కాస్త మాట్లాడాను. కలపడానికొస్తుంది. కాబట్టి నన్ను నమ్మితే చాలు. ఇంక అలాగే నేను గాని ఇంక లేపోతే మీరు గాని మీ అందరు గాని ఎడబాటు వచ్చేస్తే ఎవరు ఈ బిగ్ డీల్‌ని కాపాడతాడు? ఈ బిగ్ డీల్ స్ట్రీట్‌ని కాబట్టి సరి ఇంక మీ అందరూ ఈ బిగ్ డీల్ స్ట్రీట్స్ కాపాడని చెప్తుంటారు. మనోడైతే దాన్ని వినగానే మిగతా వాళ్ళని కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. నెంబర్ 2 ఇక్కడ వదిలేసి కొడుతుంటే మనోడైతే ఒకే తప్పులో మనిషిని కొట్టేస్తుంటాడు. అదే తప్పెత్తి మన జెర్రీ మీదని కొట్టినా గాని మన జెర్రీకైతే ఏమైనదు. మనకి లైన్ మ్యాన్ కూడా దిగి అందరితో ఫైట్ చేస్తున్నాడు. కానీ నెంబర్ 3 కూడా తను ఎలాంటోడని చెప్పి చూపిస్తుంటాడు. ఇంకా అలాగా వాళ్ళిద్దరు ఫైట్ అనేది జరుగుతుంటది. ఇంకప్పుడే మెగుమి కంటే అయితే అక్కడికొచ్చేస్తుంటాడు. ఇంకా ఎగ్జిక్యూటివ్ కూడా వచ్చేసేసకలా సరే అయితే మీ అందరూ కాస్త ఓడిపోయేదానికి ఛాన్సెస్ ఏం లేకుండా బాకండి. ఎందుకంటే నేను ఖచ్చితంగా నేను జెర్రీతో ఫైట్ చేసి ఇక్కడికొచ్చాను. కానీ తను జెర్రీతో ఫైట్ చేసేదనుకుండా మనోడైతే నెంబర్ 3 కాడైతే అక్కడికెళ్ళిపోయి అదే నెంబర్ 3 కాడైతే అక్కడికెళ్ళిపోయి అంట ఫైట్ చేయొచ్చి ఎందుకంటే నువ్వు ఎంత స్ట్రాంగ్ నేను చూస్తుంటాడు. ఇంకా లైన్ మ్యాన్ అయితే చాలా గట్టిగానే ఇక్కడ ఫైట్ చేస్తుంటాడు. ఎందుకంటే బిగ్ డీల్స్‌లో మనం ఒకప్పుడు ఉన్నట్టు మనం దేనికి పనికిరాం. కానీ మనం బిగ్ డీల్స్ పేర్లు చెప్పుకొని తిరుగుతా ఉన్నాను. కానీ ఇప్పుడు మన బిగ్ డీల్ ఒక మెంబర్. కాబట్టి మనం స్ట్రాంగ్‌గా అని చెప్తుంటే మన లైన్ మ్యాన్ మన నో మ్యాన్ వచ్చేసి ఉంటాడు. వచ్చిన వెంటనే మన లైన్ మ్యాన్ ఒకే దెబ్బ కొట్టేస్తుంటాడు. మన లైన్ మ్యాన్ పడిపోతుంటే వచ్చి "నువ్వు ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ అనుకుంటా నువ్వు మెయిన్ క్యారెక్టర్ నువ్వు వీక్ అడివి చాలా అవసరం నేను కొట్టేసాను సారీ సిక్కి" అని చెప్పేసి తను ఏదో సంథింగ్ జపనీస్ నుంచి తను కొరియాలోకి ట్రాన్స్‌లేట్ చేస్తుంటాడు. దానికైతే మనైతే కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు స్ట్రెయిట్‌గా చైర్మన్ దగ్గరికి. చైర్మన్ దగ్గరికి వెళ్ళి తన మొహం మీద కొట్టేస్తుంటాడు. "నేను క్యాప్చర్ చేసేసానురా" చెప్తుంటే ఏదో చూసి మనోడైతే షాక్ అయ్యి ఉంటాడు. మన జెర్రీ అయితే ఇక్కడ చేరి మిగతా వాళ్ళని పెట్టేస్తూ ఉంటాడు. ఇంక అప్పుడు ఒకటి చూసి మన జెర్రీ అయితే షాక్ అయిపోతుంటాడు. మళ్ళీ వచ్చి తన మీద దెబ్బ కొట్టంగానే తను ఎటువంటి మూవ్‌మెంట్ ఏమి ఇవ్వకుండా ఉంటాడు. తను ఒకేసారి చూస్తుంటాడు. అది కూడా కాదు చైర్మన్ అక్కడనే ఉంటాడు. అంటే చైర్మన్ అక్కడ ఏం చేస్తా అని చెప్పి మనం షాక్ అవుతున్నాడు. "ఓహో! నువ్వు దీన్ని కనిపెట్టేసావా? నేను ఇక్కడున్నాను విషయం." నిజమే. మనకి చైర్మన్ శామ్యూల్ సీతో కనుక్కుంటాడు. అంటే శామ్యూల్ సీ ఏంటంటే తను బిగ్ డీల్ ఒక స్పైని అయితే పెట్టుంటాడు. కానీ ఆ స్పై వల్ల తనకి యూజీని పట్టుకోవడానికి ట్రై చేస్తానని చెప్పేసి తన ప్లాన్ అనేది ఎక్స్‌పోజ్ చేసుంటాడు. అలాగా వాడు నమ్ముంటాడు. ఇంకా వీఐపీని కూడా క్యాప్ తీసేయమని చెప్తుంటాడు. వీఐపీ ఎవరో కాదు తను ట్విన్ బ్రదర్. అచ్చం చూసేదానికి తను యూజీ లాగే ఉంటాడు. కానీ తను యూజీని కాదు.
ట్విన్ బ్రదర్ రేపు చెప్తూ ఉంటాడు. దాంట్లో సీన్ కూడా అవుతుంది. ఇద్దరైతే స్టైల్‌గా తను కూడా ఒక ఫైటర్ కాబట్టి స్టైల్‌గా మన జాక్‌ని దగ్గర కొట్టుకుంటాడు. తను చూసి మనోడైతే నాకు అర్థమవుతుంది. మీరు నన్ను చూసి షాక్ అవుతారని చెప్పేసి. కానీ మీ వోడి ప్లాన్ అయితే ఎగిరిపోయింది. మేమైతే హన్ ఫర్ బిగ్ డీల్ అది ఖచ్చితంగా జరుగుతూ ఉంటదని చెప్తుంటాడు. ఇదంతా జాక్‌లి అయితే నేను అయిపోయిందని చెప్తుంది. అప్పుడే మన ష ఎక్స్‌లో శ్యామ్‌లా అక్కడికొచ్చేసి స్టైల్‌గా నేను చూసి చాలా రోజులు అవుతుంది. నీతో ఫైట్ చేపించి "ఏరా నీ కాలు ఇరగ్గొట్టేసింది. నువ్వు ఎలా నడవగలుగుతున్నావురా? ఈ గోలి నల్లగొడుతుంది కదరా" అని చెప్పుంటే తర్వాత "నిన్ను ఓడించేదానికి ఇక్కడికొచ్చాను. మాట్లాడడానికి ఇక్కడికి రాలేదంటే" "ఓహో! మాటలు లేవా? ఫైటేనా? సరే రా అయితే కనుక్కో" అని చెప్పేసి ఇద్దరు రెడీగా ఉంటారు. దాని తర్వాత మనోడు కూడా మనతో ఫైట్ చేసేదానికి రెడీగా ఉంటే, "సరే అయితే ఇక్కడ మొత్తం నేను ఇరుక్కుపోయాను. సరే అయితే నీ ప్లాన్ ఎలా జరుగుతుంది? నాకు తెలిసినందుకైతే నీ ప్లాన్ చాలా జరుగుతుంది. సరే నీ సిట్యుయేషన్ ఎలా ఉందని" చెప్పేసి ఫోన్‌లో అడిగేసా కదా! నాదా మొత్తం మరుగుడు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దీని తర్వాత వీళ్ళు నేను హ్యాండిల్ చేయను. ఎందుకంటే ఇది 1 వర్సెస్ 2 జరుగుతుంది. చెప్పి చెప్తూ ఉంటాడు. తర్వాత మనం తన కోట్ బయటికి తీసేసి వీళ్ళతో ఫైట్ చేసేందుకు రెడీ అవుతూ ఉంటాడు. ఎందుకంటే మనం ఎవరితో ఫోన్ మాట్లాడడం మనకు అవసరం లేదు. కానీ మనకు ముందు తెలుస్తుంటది. 1 వర్సెస్ 2 అయిపోయేసరికి గల మంచిగా కష్టంగా ఫైట్ చేస్తుంటాడు. ఎందుకంటే మన 'శ్యామ్ లాంగ్' అయితే తనైతే 1 వర్సెస్ 1 గానే ఎక్కువ ప్రిఫర్ చేస్తాడు. కానీ బట్ అయితే ఇంజిన్ చేస్తే నేను 1 వర్సెస్ 1 చేస్తాను చెప్తే, "నీకు అర్థమవుతుందా నువ్వు చెప్పేది? నేను ఆల్రెడీ నిన్ను ఓన్ చేశాను. కాకపోతే నువ్వు కొత్త ముసుగు నేనేం చెప్తున్నానో దాన్నే చేయాలి. అలాగే నీకు అర్థమవుతుంది కదా! నువ్వు కూడా ఎక్కువ మాట్లాడావంటే నా టీగో పడి నీ మీద కంప్లెయింట్ చేస్తాను. నన్ను దేనికి పనికి రాకపోతావు. అలాగే నీ లవ్ ఉంచుకుని నువ్వు దేనికి పనికి రాకుండా పోతావు" అని చెప్పి చెప్తుంటారు. అర్థం చేసుకొని చెప్పేసారు కదా! ఇంకోళ్ళు తనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. మనైతే 1 వర్సెస్ 1 కాకుండా 1 వర్సెస్ 2 యూజ్ చేస్తుంటాడు. మనతో వాడు చేపట్టుకున్నా కానీ మనది వెనక నుంచి కొట్టేసాక ఒక మంచి దెబ్బ తగిలుంటది. ఇంక తర్వాత ఏందిరా ఇది అని చెప్తుంటే ఎదురు చూస్తాం తన మీద మంచిగానే ఫైట్ చేస్తూ ఉంటాడు. మనోడు కూడా తన మీద గ్రాబ్ టెక్నిక్ యూజ్ చేస్తూ మన మీద గాల్లో ఎగురుతూ కొడుతూ ఉంటాడు. నన్ను అయితే మన దాన్ని తప్పించుకొని చాలా కష్టం అవుతుంది. తను క్లోజ్ పట్టుకొని చూస్తుంటే ఇక్కడ చూసామని అబ్బా! ఇరుక్కుపోయాం కదరా అని చెప్పి మన జైలుకి వెళ్తే అనుకుంటా ఉంటాడు. నేను ఇక్కడేం చేస్తాను నువ్వు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు కదా! నేను ఇక్కడేం చేస్తాను చెప్పేసి ఇంక తర్వాత అయితే ఎవరో వచ్చి తన మీద కొట్టని చెప్పి ట్రై చేస్తుంటారు. ఇంక జెర్రీ గాడైతే ఇంక మనోడైతే కుదురు కాలిపోతుంది. ఎందుకంటే వాళ్ళ మాస్టర్ గాడు అక్కడ ఇరుక్కుపోయి ఉన్నాడు కాబట్టి అక్కడ ఫైట్ జరుగుతుంది. 1 వర్సెస్ 1 2 జరుగుతుందని చెప్పేసి. ఇంక దానితో అయితే ఈడైతే ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే జెర్రీ తన మాస్టర్ ఫామ్‌తో రెడీ అవుతూ తను ఒక ఎగ్జిక్యూటివ్‌ని అయితే ఈజీగా నలగొట్టేసి ఉంటాడు. దాని తర్వాత అతను చాలా కోపంగా "నేను వస్తున్నానురా చెత్త కొడుకు" అని చెప్తాడు. ఎంట ముందు వస్తాం గాని వాడైతే కుక్కని కొట్టినట్టు కొట్టేస్తుంటాడు. తన మాస్టర్ ఫామ్‌లోకి వెళ్ళిపోయి ఉంటాడు. తనైతే తన మాస్టర్‌ని కాపాడుకునే దానికి వస్తుంటే ఓకే. ఒక మాస్టర్ నువ్వు వస్తుంది. దాని కోసం ఇంకో మాస్టర్‌ని నింపాల్సిన టైం వచ్చింది చెప్తుంటే ఏం మాట్లాడుతున్నావు సార్ చెప్తుంటే ఏదో ద వైస్ చైర్మన్ వచ్చేసి ఉంటాడు. తర్వాత మనకు మెగామిక్ అంట ఇంకా వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటా ఉంటారు. తను తైక్వాండో యూజ్ చేస్తుంటారు. మనోడైతే కాస్త నేను షార్ట్ కాబట్టి తను కాస్త ఎక్కువ యూజ్ చేసేందుకు ట్రై చేస్తూ ఉంటాడు. తనైతే కాస్త పవర్‌ఫుల్ అయినా గాని చాలా ఎక్కువగానే యూజ్ చేస్తుంటాడు. ఈడైతే మనైతే కుషింగి కరాటీని యూజ్ చేస్తూ తనైతే మనల్ని కొడుతూ ఉంటాడు. దానివల్ల దానదైతే ఇక్కడ ఇద్దరు మాస్టర్స్ ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. తను కూడా తన ఫుల్ టెక్నిక్‌తో ఫైట్ చేస్తూ మనోడైతే టైక్వాండో తనైతే కుషింగో కరాటీని రెండిటిని యూజ్ చేసుకునేసాడు కదా! తనైతే కాస్త మంచిగానే డ్యామేజ్ తీసుకుని ఉంటాడు. నెంబర్ 3 అయితే పర్లేదు బానే గెలుస్తున్నట్టున్నాడు అనుకుంటూ నేను గెలిచేయచ్చులే అనుకుంటా ఉంటాడు. కానీ తర్వాత తను గోలైందని చూపిస్తుంటే తను గోలేం కాదు. తనేందంటే, తను కొంతమంది పిల్లలొచ్చేసి బిగ్ స్టీల్‌లో ఉన్నప్పుడు, మీ చెల్లి డ్రీమ్ ఏందని అడిగితే, వాడైతే నేను ఈ ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ వన్ కావాలని చెప్పేసి రాసుండుంటాడు. ఐ వాంట్ టు బికమ్ ఏ స్ట్రాంగ్ అని చెప్పేసి. ఇంక నాదైతే కింద బ్లాంక్‌లో అయితే ఏమని చేసుంటాడు. అదేంటంటే ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి చెప్పుంటాడు. ఎందుకంటే ఇతను ఓడించిన వాడిని తను స్ట్రాంగెస్ట్ వన్ అవ్వగలడని చెప్పి చెప్తుంటాడు. దాని తర్వాత మెగుమికి అయితే నాకు అర్థమవుతుంది నీ గోల్ ఏందని చెప్పేసి. కానీ నా గోల్ ఏంటంటే ఈ ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ వన్‌ని ఓడించుదాం అని చెప్పేసి చెప్తుంటాడు. అంటే మనోడైతే తన గురించి చెప్తుంటాడు. మన మెగుమి కంటే కూడా తన గోల్ కూడా సేమ్ అలాంటిది. అంటే ఇద్దరి గోల్స్ అనేవి రివర్స్‌లో ఉంటాయి. నా ఇద్దరు చూసుకొని మనోడితే నేను ఖచ్చితంగా ఓడించేస్తాను. నా గోల్ ఏంటంటే ఈ ప్రపంచం స్ట్రాంగెస్ట్ వన్ ఓడించేద్దాం అని చెప్పేసి మన గన్‌ని రిఫర్ చేస్తూ ఉంటాడు. అలాగే మనల్ని కుక్కను కొట్టుకొని కొట్టేసి అక్కడ పడేసి ఉంటాడు. ఖచ్చితంగా ఏదో ఒకటి గెలుస్తా అని చెప్తే మేము మనోడైతే పైకి లేసి వాడితో ఫైట్ చేసి ఆడుతున్నాడు. ఇప్పుడే కాదు నేను బిగ్ లీగ్ స్టేజ్‌ని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తా అని చెప్పి మాటిచ్చా అని చెప్పి చెప్తుంటాడు. నాకు సరే నా కొడకా నీ పని అయిపోయిందని చెప్తుంటే అప్పుడే తన మీద ఏదో ఒక అటాక్ పడి ఉంటుంది. అదేదో కాదు ద వైస్ చైర్మన్ కొట్టుంటాడు అటాక్ అనేది. సో కాస్త గట్టిగానే కొట్టుంటాడు. ఉన్నానంట. మహేష్ శర్మ దీన్ని నేను చూసుకున్న బెగమికంట చెప్తుంటాడు. తను చెర్రీతో పోయి ఫైట్ చేయడానికి రెడీ అవుతుంటాడు. కానీ మన సినిమా అనేది ఇక్కడ చూస్తుంటే ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటాడు. తను ఫోన్ చేస్తుంది ఎక్కువ ఫోన్ లేదు వచ్చిండు. వీళ్ళేంది నా ఫోన్ ఎట్టట్లేదని చెప్పి అనుకుంటే తను అనుకుంటాడు బిగ్ డీ స్ట్రీట్స్‌కి ఏమైనా అయిందా? నేను పోయి రావాలా అని చెప్పి తను అనుకుంటుంటాడు. ఇక్కడ చూసాను కదా వాడితే తను జిమ్‌లోకి వచ్చేస్తుంటాడు. తర్వాత మన శామ్యూల్‌తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే "ఓ శామ్యూల్ నువ్వు ఇక్కడున్నావా? లాంగ్ టైమ్ నో సీ. సరే అయితే నువ్వు నా విల్లాలకి ఎక్స్‌క్యూజ్ చేసేదానికి వచ్చావు. ఇంకా అలాగే థాంక్ యూ." ఇంక తను చెప్తుంటాడు. నాకు తెలిసి వరకు 'హన్ ఫర్ బిగ్ డీల్' అయితే తొందరగా అయిపోతుంది. అండ్ నేను నమ్మాలని నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఏం లేదు. ఎందుకంటే నువ్వు కూడా ఒకప్పుడు బిగ్ డీల్ వాళ్ళతో పాటు
కొలాబ్ అయి ఉన్నవాళ్ళు కదా! అంటే నీకు బిగ్ డీల్ వాళ్ళకి ఖచ్చితంగా కనెక్షన్ ఇప్పుడు కూడా ఉండుండొచ్చు. కాకపోతే నేను నమ్మాలని చెప్పి నాకెక్కువ అంటే ఇంట్రెస్టింగ్‌గా లేదు. కానీ నువ్విచ్చిన ప్లాన్ వల్ల నేను చేస్తున్నాను. ఎందుకంటే నేను నమ్ముతున్నాను. కానీ నువ్వు బిగ్ డీల్ వాళ్ళకి ఒరిజినల్‌లో ఉండేవాడు కదా! దానివల్ల నేను కాస్త అనుకుంటున్నాను. నువ్వు నన్ను మోసం చేయొచ్చేమో అని చెప్పేసి. కానీ నేను అలా అనుకోవట్లేదు అని చెప్పేసి తను ఇంకా లోపలికెళ్ళిపోతూ ఉంటాడు. నేనంతా థాంక్ యూ సామ్‌సన్ అని చెప్పేసి తను లోపలికెళ్ళిపోతూ నీకిచ్చిన గిఫ్ట్ ఎంజాయ్ చెయ్యి అని చెప్పేసి థాంక్ యూ బాస్ అని చెప్పేసి తన వెనకాల మనోడైతే లోపలికెళ్ళిపోయి ఉంటాడు. నేనైతే ఇంకా మనైతే ఓకే సామ్యూల్ ఇంక నేను తర్వాత కలుస్తాను. ఇదేనా మన హనుమాన్ బుక్కి లేపినోడిని కలుద్దాం అని చెప్తుంటాడు. ఇంక తర్వాత ఇక్కడ చూసేసరికల్లా మనోడైతే సరే నీ మొత్తం అయిపోయింది. నీ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయిందని చెప్తుంటాడు. కానీ అప్పుడే ఇక్కడైతే మనోడైతే ఫైట్ చేసి ట్రై చేస్తుంటాడు. ర్యాంక్ నుంచి అయితే నెంబర్ 4 అయితే వచ్చేసి మనోడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. అదే మన వైస్ చైర్మన్‌తో. ఒకప్పుడు మనోడైతే కార్డ్ తుడుస్తున్నప్పుడు మనోడు అడుగుంటాడు. ఒకవేళ బిగ్ డిసిషన్స్ గాని గాని లేకపోతే ఇంక మన జరిగేది కార్డ్‌లాగే తెలుస్తుంది సీన్ అనుకోని. ఎప్పుడైతేనైతే మన జేకే గాడైతే నెంబర్ 4 వాడికి చెప్తుంటాడు. ఒకవేళ నేను బిగ్ డిసిషన్ లేకపోతే నువ్వే ఈ బిగ్ డిసిషన్ కాపాడాలి. ఎందుకంటే నాతో ఎక్కువ మనీ అయితే నన్ను మాట్లాడు. కానీ నీతో ఎక్కువ మంది మాట్లాడతా అని చెప్పి నేను విన్నాను. కాబట్టి ఎక్కువ మంది నా ప్రాబ్లమ్స్ నీ గురించి చెప్తారు కాబట్టి ఒకవేళ నేను గాని ఇక్కడ గాని లేకపోతే నువ్వే ఈ బిగ్ డిసిషన్స్ అనేది ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి మన జేకే గాడైతే చెప్పుంటాడు. ఇంక దానివల్ల ఓకే అని చెప్పేసి తను కూడా ఖచ్చితంగా చేస్తాను బాస్ అని చెప్పేసి తను కూడా చెప్పుంటాడు. అంటే మనోడు కూడా తను చెప్పేసాకలా తను ఖచ్చితంగా తన బాస్ నువ్వు చేస్తా అని చెప్పుంటాడు. కాబట్టి నేను ఖచ్చితంగా చేస్తా అని చెప్తున్నాడు. కానీ మనమైతే ఎటువంటి మ్యాచ్ కాదు. వైస్ చైర్మన్ కోసం నువ్వు ఇంకా బాగానే ఫైట్ చేస్తావు గానీ, నువ్వు ఇంకా చాలా వీక్ అని చెప్పేసి వాడిని పనబెట్టేస్తుంటాడు. కానీ వాడు మళ్ళీ పైకి లేస్తుంటాడు. అంటే గివ్ అప్ ఇచ్చేదానికి ఛాన్సెస్ లేనట్టుగా తను పైకి లేసి వాడితో ఇంకా ఫైట్ చేస్తూ ఉంటాడు. తను గివ్ అప్ ఇస్తూ నేను పంపినరు నేను ఖచ్చితంగా టైం చూసుకుంటా. నేను టైం తీసుకుంటా అని చెప్తుంటాడు. తనైతే ఫుల్ పంచ్ యూజ్ చేసుకొని తను ఫుల్ పవర్‌తో ఒకే పంచ్‌తో మనల్ని కొట్టగొట్టేస్తుంటాడు. నువ్వు కాస్త పవర్‌ఫులే కానీ నువ్వు నన్ను కొట్టేంత పవర్‌ఫుల్ అయితే కాదని చెప్పేసి ఎళ్ళుంటాడు. ఇంకా జరిగేది అక్కడ చూసానే ఇంకా జరిగేది చాలా కోపంగా మనల్ని సావకొట్టడానికి రెడీ అవుతుంటాడు. ఇంక స్ట్రెయిట్‌గా వాడి మీదకెళ్ళిపోతుంటే, "ఓహ్! నువ్వేనా జెర్రీ?" సరే కానీ చెప్తే జెర్రీ మీద అటు ఇటు కాకుండా చెడుగుడు కొట్టేస్తుంటాడు. తను ఎగిరి పడిపోయి ఉంటాడు. తన మొహం అయితే అట్లీటు పచ్చడైపోయి ఉంటది. మన శ్యామ్‌లాగా చెప్తా ఉంటాడు. నాకు తెలుసు అనుకో జేకే నీ నీ ప్లాన్ అది ఫెయిల్ అయిపోయింది కదంటే, "ఫెయిల్ అయింది అసలు కాదు ఇప్పుడే నా ప్లాన్ స్టార్ట్ అని" చెప్తుంటాడు. తను ఫోన్ మాట్లాడుతుంటాడు. ఫోన్ మాట్లాడేటప్పుడు కాదు స్మార్ట్ యాస్ ఎంపీ. ఆ స్మార్ట్ యాస్ ఎవడో కాదు మన శామ్యూల్ సీఈఓ. మనైతే శామ్యూల్‌తో ఫోన్ మాట్లాడుతున్నాడు. అంటే మన శామ్యూల్ బిగ్ డీల్స్‌కి హెల్ప్ చేస్తా అని చెప్పేసి తనైతే ఒకప్పుడు మనతో పిలుతుంటాడు. తను చిన్న చిన్నగా ఐస్ చేస్తూ మాట్లాడుతుంటాడు. ఏందంటే మనోడైతే నువ్వు తెలుసు కదా! నువ్వు వర్కర్స్ తెలవతుంది దేనికి బిగ్ డీల్‌కొచ్చి నువ్వు కింగ్‌గా మారలేవు. కాబట్టి నువ్వు యూనియన్ దగ్గర పని చేస్తున్నా సగల నువ్వెప్పుడు దేనికి పనికి రాకుండా ఉంటావు అని చెప్తుంటే, సరే నువ్వు చెప్పేదేంటో నాకు స్ట్రెయిట్‌గా చెప్పు పనికొచ్చాను చెప్తుంటే, నేను చార్జ్ టాయ్‌తో నేను పని చేశాను. నేను చార్జ్ టాయ్‌తో మాట్లాడాను. కాబట్టి చార్జ్ టాయ్ మన వైపు ఉన్నాడు. కాబట్టి నేను ఎంతలో చేస్తాను. ఒకవేళ కూడా నువ్వు ఇట్టే ఉంటే మాత్రం నువ్వు కింగ్‌గా మారలేవు. కాబట్టి బిగ్ డీల్స్ వైపు వచ్చెయి. కాబట్టి నేను ఖచ్చితంగా నువ్వు కింగ్‌గా మారొచ్చు అని చెప్పేసాక ఇంకా మనోడు కూడా రెడీ అవుతూ ఉంటాడు. ఇంక దాని తర్వాత ఈయన కూడా ఇంకొచ్చేసి కొంచెం చార్జ్‌తో మాట్లాడి ప్లాన్ ఫిక్స్ చేసి ఉంటాడు. "సార్ నీ ప్లాన్ ఏందో నాకు చెప్పు" అని చెప్పేసి మన శామ్యూల్ గాడు ఫోన్ చేసాక తను కూడా చెప్తుంటాడు. "ఏం లేదు ఇంజిన్ గన్ పట్టుకో. ఇంజిన్ గన్ పట్టుకోగానే కానీ మన దగ్గర తీసుకొని వచ్చేస్తే సరిపోతుంది. నువ్వేమనుకున్నావు అర్థమవుతుందా" అని చెప్తే తనని కిడ్నాప్ చేయాలి. చేస్తే సరిపోద్ది. అంటే మనోడైతే అంటాడు అంతే తను పోయి చార్జ్‌తో దగ్గరికి ఇచ్చేస్తే సరిపోద్ది. కానీ దగ్గర నలుగురు బాడీ గార్డ్స్ ఉన్నారు. అందులో నేను ఒకడిని. కానీ తననైతే నేను ఏ చేయాలో నాకు అర్థం కావట్లేదు. సరే నేను ఒక పని చేస్తాను. నేను అచ్చం ఒక స్పై ఉన్నట్టు నీ ప్లాన్స్ అన్ని లీక్ చేసినా కూడా దానివల్ల తను నన్ను నమ్ముతాడు. ఇంక తర్వాత ఒక్కొక్కరైతే బిగ్ డీల్ షీట్‌లోకి ఇద్దరిని పంపిస్తాను వచ్చాడు. దానివల్ల తనని నమ్మేసారు కదా! తను ఇంకా నమ్ముతాడు. తనైతే ఎక్కువ ప్లాన్స్ అన్ని యూజ్ చేశారు కదా! ఇంకా మనకి ఇంకా నేను తనకి ఎక్కువ చెప్తుంటాను బిగ్ డీల్స్‌కి. ఇంకా బిగ్ డీల్ షీట్‌లోకి వైస్ చైర్మన్‌ని ఇంకా వీఐపీకి పంపిస్తాను. నన్ను ఎక్స్‌ట్రా అయితే ఒక్కడే ఉంటాడు. కాబట్టి నువ్వు తనతో ఫైట్ చేయొచ్చు అని చెప్పి చెప్తుంటాడు. కాబట్టి తను ఒక్కడున్నా సకల తను ఈజీగా విల్లాలోనే పట్టుకుంటా అని చెప్పుంటాడు. కానీ ప్లాన్ అయితే అంత జరుగుండదు. చట్నం వరకు నువ్వు సరిగ్గా ఆలోచించదని చెప్పి వాడైతే తిడుతుంటాడు. దాని తర్వాత వీళ్ళిద్దరు ఫైట్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుంటది. వాడైతే అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీ ఇప్పటికల్లా తనేదో కిడ్నాప్ అయిపోయి ఉంటాడు. నా ప్లాన్ ప్రకారం చూస్తే. కాబట్టి తను ఖచ్చితంగా పట్టేసుకుంటాడు. కాబట్టి చైర్మన్‌ని పట్టేసుకొని ఆ కార్డ్ తీసుకొని వెళ్ళాలని చెప్పి ప్లాన్ ఏస్తుంటాడు. ఒక కార్ మీద అయితే కీస్ ఏసుంటాడు. దాని తర్వాత తనకి హెల్ప్ చేసేదానికి వన్ ఆఫ్ ది బెటర్ క్యారెక్టర్ అనేది వచ్చి ఉంటది. తను వేరే కాదు జోహాన్. జోహాన్ అయితే వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాడు. అంటే జోహాన్ బి బిగ్ డీల్ వైపు వచ్చేసింటాడు. కానీ అది కూడా ఎలా వచ్చాడంటే మన పాప కోసం "నువ్వు ఎలా నన్ను జోహార్‌ని జాయిన్ చేసుకున్నావు" అని చెప్పేసి మన పాప ఉంటే "ఏం లేదు తను చెప్పింది నీకు వర్కర్స్ వల్ల నీకు ఇబ్బంది కదా! కాకపోతే బిగ్ డీల్‌కొచ్చి నీకు హెల్ప్ చేస్తా అని చెప్పుంటాడు. కాబట్టి జోహాన్ అనేవాడు బిగ్ డీల్ వైపు మారేసరికలా చెప్తూ ఉంటాడు. ఇంక దానివల్ల తను ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి మన ఎంజిన్ గన్ పట్టుకోవచ్చు అని చెప్పేసి ఉంటాడు. మనోడైతే అమ్మ నేను దొరికేసాను అని పడుకుంటే వాడుగా దెబ్బ కొట్టేసరికలా తను ఎగిరి అక్కడ పడిపోయి ఉంటాడు. తను పట్టుకొని పోయి తను చైర్మన్ దగ్గరికి తీసుకొని చెప్పి ప్లాన్ ఏస్తూ ఉంటాడు. తర్వాత తను ఖచ్చితంగా చైర్మన్ దగ్గరికి తీసుకుపోతావు కదా! అని చెప్తే అప్పుడే మనోడైతే జేకే గాడు మాట్లాడుతుంటాడు భాషలో. తనేంటంటే "నువ్వు జోహాన్ ఇప్పుడు నువ్వు దీనికి మెయిన్ క్యారెక్టర్‌వి. నీ వల్లే ఇదంతా జరుగుతుంది. ఒకవేళ నువ్వు గాని పట్టేసుకుంటే వాడినైతే పట్టుకుంటే మనం జరిగినట్టు చేసేస్తాం. ఇంక తర్వాత మనం పోయి తనతో మాట్లాడి సెట్ చేయొచ్చు అని చెప్తుంటాడు. మనోడు కూడా ఖచ్చితంగా నేను చైర్మన్ పనుందని చెప్పి చెప్తూ తనకి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక స్ట్రెయిట్‌గా తను వెళ్ళిపోతూ ఉన్నప్పుడు
విల్లా నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు విల్లా నుంచి ఒకడు ఫోన్ చేసి తను వీఐపీకి చెప్పేసుంటది ఇంజిన్ ట్విన్ బ్రదర్‌కి. తను చెప్పేసారు కదా! అది మన షాలాన్ కూడా వినేసుంటాడు. నాకు తెలిసి నువ్వు వెళ్ళాలి కదా! వెళ్ళు అని చెప్తుంటాడు. అప్పుడు తన చేతిలో నుంచి ఒక బ్యాడ్జ్ తీసుకొని, ఆ బ్యాడ్జ్‌ని చూస్తూ ఉంటాడు. ఇంక దాని ఆ బ్యాడ్జ్ అయితే చూస్తూ ఉంటాడు. అంటే నాకు ఆ బ్యాడ్జ్‌లో ఏదో ఉన్నట్టు తెలుస్తుంది. కానీ దాని గురించి మనం తర్వాత చూద్దాం. ఇంక దానిదైతే తను చెప్పి అడుగుంటాడు. "నీకేమైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ బ్యాడ్జ్ చూడు" అని చెప్పుంటాడు. దానిదైతే మన షాలాన్ అయితే మనోడితో జాక్‌లి మన జేకేతో అయితే ఫైట్ చేసేందుకు రెడీ అవుతుంటాడు జేకిన్‌తో. ఇంక మనం దూకేసి చిన్నగా ల్యాండ్ అవుతుంది. తను స్పైడర్ మ్యాన్ లాగా ల్యాండ్ అయిపోయి ఉంటాడు. మన జెర్రీ గాడైతే వాడిని కుక్కని కొట్టినట్టు కొట్టేసినా గాని తను వెళ్తూ ఉంటాడు. నేను పోయి నా బాస్‌ని కాపాడాలని చెప్పేసి. కానీ తను లేసేసి "ఓహో! నువ్వు చాలా గట్టిగానే కొట్టావు" అని చెప్పి చెప్తుంటాడు. ఇంక అప్పుడు చైర్మన్ కాస్త ఇబ్బందిగా ఉన్న తెలిసిన వెంటనే తనని అక్కడిని పంపీకొని ఆపేస్తూ ఉంటాడు. మరైతే జెర్రీ అయితే తను ఫుల్ మాస్టర్ మోడ్‌లో వాడితో ఫైట్ చేస్తుంటాడు. "నువ్వు ఈ టైం మొత్తం వేస్ట్ చేస్తున్నావు. నీ టైం ఇంక నా టైం. కాబట్టి నువ్వే ఫస్ట్ వాడిని కాపాడని చెప్తే తను చెప్తుంటాడు జేకే గాడైతే ఆల్రెడీ చెప్పుంటాడు. తను చెప్పుడు నన్ను వచ్చి కాపాడమని అవసరం లేదని చెప్పుంటాడు. దాని కోసం ఖచ్చితంగా బిగ్ డీల్ షీట్‌ని కాపాడమని చెప్పుంటాడు. కాబట్టి తన చైర్మన్ కూడా చెప్పుంటాడు. ఖచ్చితంగా నువ్వు బిగ్ డీల్‌ని ఓడించని చెప్పేసి. ఇంకా అలాగా వాళ్ళిచ్చిన బాస్ ఆర్డర్స్ అయితే వాళ్ళిద్దరు ఫాలో అవుతూ ఉంటాడు. దాని తర్వాత వాళ్ళిద్దరు కొట్టుకున్నట్టు కొట్టుకుంటూ ఉంటారు ఇద్దరు. వాళ్ళ ప్లాన్స్ పార్ట్‌నర్ చేసుకొని దాన్ని చూసి నంబర్ 2 ఇంకా వైస్ చైర్మన్ చాలా స్ట్రాంగ్‌గా ఫైట్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు గాని ఓడిపోతే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళిద్దరు మాస్టర్స్ లాగా ఉన్నారని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. దాని తర్వాత కుక్కని కొట్టినట్టు కొట్టుకుంటా ఉంటారు. ఒకరినొకరు మాస్టర్స్ కన్నా దారుణంగా వాళ్ళైతే ప్లాన్ గురించి ఆలోచిస్తుంటారు. మనైతే జెర్రీతో ఫైట్ చేస్తున్నట్టు, టామీతో ఫైట్ చేస్తున్నట్టుగా ఉంటది. మనైతే మనైతే చెప్తుంటాడు. "నువ్వు స్ట్రాంగ్‌గా ఫైట్ చేస్తావు కదా! నేను కాస్త స్ట్రాంగ్‌గా ఫైట్ అవుతాను" అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. తర్వాత మనైతే వైస్ చైర్మన్ ఓడిపోతాడు అనుకుంటే, కానీ వాడైతే కాస్త డిఫెన్స్ యూజ్ చేస్తూ నేను కుక్కని కొడుతూ తను చెప్తుంటాడు. "నువ్వు ఇంత స్ట్రాంగ్‌గా ఫైట్ చేస్తున్నావు కదా! నేను నా ఫుల్ లిమిట్‌ని యూజ్ చేస్తా" అని చెప్పేసి తను చెప్తుంటాడు. ఇంకా అలాగా వాళ్ళిద్దరైతే కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదంతా తను ఫుల్ పవర్స్ యూజ్ చేసుకుంటూ మన జెర్రీ గాడు మ్యాడ్‌నైతే ఇరగొట్టేసుంటాడు. తనొకప్పుడు చిన్నప్పుడు మన జేకే వాడితో ఫైట్ చేస్తుంటాడు. జేకేని ఓడించేసి "నీ ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నవాడితో నేను ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను. తనకి నేను స్వాట్‌గా మారాలని చెప్పేసి కాస్త పెద్ద అయిన తర్వాత నాకు అర్థమైంది. నేనేం చేశాను" అని చెప్పేసి ఇంకా అలాగా మనమైతే కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దానంతా వాళ్ళిద్దరైతే చాలా గట్టిగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇంక ఇద్దరు ఫైట్ అనేది చాలా గట్టిగా ఉంటది. దాంతో చూస్తూనే నేనింకా ఫైట్ అనేది మధ్యలో ఆపేసుకొని ఉంటారు వాళ్ళిద్దరు. మనోడు లేసేసి అక్కడికి వెళ్ళిపోతుంటాడు. అంటే అక్కడ ఏదో జరుగుతుంది. దాన్ని మన జోహాన్ అయితే తను గూగుల్ మ్యాప్‌లో చూసుకుంటూ ఉంటాడు. మన చార్ట్‌లో అయితే తన ఫోటో అయితే ఎక్కడుంటది మన డానియల్ గాడు తీసిన ఫోటో. అప్పుడే మన జోహాన్‌కి మధ్యలోకి ఎవరో అడ్డం వచ్చేస్తూ ఉంటాడు. అదెవరో కాదు మేనేజర్ కిమ్. తన మేనేజర్ కిమ్ అక్కడికొచ్చేసి స్ట్రెయిట్‌గా "జోహాన్ నువ్వెక్కడికెళ్తున్నావు నాన్న? నీకు ఎవరిని తీసుకుపోతావు అర్థమవుతుంది కదా!" అని చెప్పి తను చెప్తుంటాడు. దాని తర్వాత "నీకు ఇది నన్ ఆఫ్ యువర్ బిజినెస్. కాకపోతే నీ టైమ్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చేయని" చెప్తుంటాడు. ఇంకా అలాగే ఈ విషయంలో కూడా మనమైతే మన నోమాన్ కూడా చెప్పేసుంటాడు. ఇక నోమాన్ కూడా మనది కాస్త ఇబ్బందిలో ఉండేసరికి వాడైతే స్ట్రెయిట్‌గా వచ్చి మన నోమాన్ మీద కొట్టాలనుకుంటే అప్పుడు మన నోమాన్ మీద మన పాప అయితే సూట్‌కేస్ ఇసేస్తుంది. దాని తర్వాత తను ఏదో చూసి షాక్ అవుతూ ఉంటాం మన నోమాన్ కను అదేదో కాదు ఒక చిన్న తను బ్రా చూసుకొని షాక్ అవుతూ ఉంటాడు. దాని తర్వాత పాప నేను ఆల్రెడీ మనసు ఏడోడికి ఇచ్చేసాను కాబట్టి నేను నీ మీద మనసు పడేసుకోను. కాబట్టి నేను వెళ్ళిపోతాను పాప. ఐయామ్ సారీ నేను నిన్ను లవ్ చేయను అని చెప్పేసి ఉంటే తను ఏం మాట్లాడారా? తను ఏం భాషలో మాట్లాడరా అసలు అని చెప్పేసి మన పాప అయితే కాస్త అనుకుంటూ ఉంటది. మన లైన్ మ్యాన్ అయితే అడుగుతూ ఉంటాడు. "నువ్వు ఎందుకొచ్చావు గుడికి" అని చెప్పి చెప్తుంటే, "ఏం లేదు. లేదు మరి అసలు మీ దగ్గర ప్లాన్ ఉందా" అని చెప్తే, వాడైతే సరే తను చైర్మన్ పడుకునడానికెళ్ళాడు. ఇవి తను చెప్తుంటాడు మన లైన్ మ్యాన్ గూడైతే. తను చెప్తున్నది అంటే తను నన్ను ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. నేను బిగ్ డీల్‌కి అవసరం లేదా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇది చాలా క్యూట్‌గా ఉంది. ఇంకా అలాగే అవసరానికి కూడా ఒకటి ఉంటది. తను అక్కడ పడిపోతే వెళ్ళిపోతూ ఉంటది. తర్వాత మనకి మేనేజర్ ఇంకా మన తమ్ముడిని చూపిస్తుంటాడు. తనైతే చెప్తూ ఉంటాడు. ఇంజిన్ అయితే మన జోహాన్ అయితే మన ఇంజిన్ దాచిపెట్టేసా అని చెప్పేసి. ఇంకా అలాగే మనల్ని అనుకుంటా ఉంటాడు. కాబట్టి మననైతే వర్కర్స్‌తో మనకు కాస్త ఎఫ్ఐఆర్‌తో బాగుండాలి. లేకపోతే మననైతే జోహాన్ అయితే పడుకునేసాడు కదా! మనం ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాబట్టి స్ట్రెయిట్‌గా మనైతే ఇదంతా జరగకుండా ముందుగానే ఆపేయాలి కాబట్టి మనం స్ట్రెయిట్‌గా జోహాన్‌ని మనం కిడ్నాప్ చేసేద్దాం. అంటే మనం జోహాన్ గాని కిడ్నాప్ చేసేసామంటే న్యూట్రలైజ్ చేసేయొచ్చు. మన చైర్మన్ ఆల్రెడీ జాగ్రత్తగా పెట్టేసుకొని తర్వాత ఇదంతా చేస్తుంటే "నువ్వేం మాట్లాడుతున్నావు అంత అవసరం రా" అని చెప్పి అడుగుతుంటాడు. "నువ్వేం మాట్లాడుతున్నావు? నన్ను పోయి జోహాన్ పోయి కిడ్నాప్ చేయమని చెప్తున్నావా? నువ్వు మొత్తం ఇదంతా నువ్వు సర్టిఫై చేసేదానికి ఎందుకంటే చైర్మన్‌కి ఏం కాకుండా నేను సమాధానం చెప్పుకునే దానికి" అని చెప్పి చెప్తుంటే అవును అని చెప్పి చెప్తుంటాడు. సీన్ కట్ అవుతుంది. మేనేజర్ కిమ్ ఇంకా జోహన్ అయితే ఫైట్ చేసుకుంటా ఉంటారు. మనమైతే మేనేజర్ కిమ్ అయితే జోహన్ ఎంతనో తొందరగా ఓడించాలని చెప్పేసి తన మీద పవర్‌ఫుల్ అటాక్స్ అని వీటిని యూజ్ చేస్తూ ఉంటాడు. ఇంకా స్ట్రెయిట్‌గా కొట్టేసకల్లా జోహన్ అయితే అటు ఇటు ఆకుండా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటే జోహన్ అయితే తన సీకుసీలోకి ఇరుక్కుపోయి ఉంటాడు. సీకుసి ఇరుక్కుపోయేసట్టుకలా వాడిది ఒకే దెబ్బ కొట్టేసుకొని ఉంటాడు. దాంతో సీకుసి మీద పడిపోయేసరికలా అయిపోయింది. జోహన్ అయితే తను కూడా ఎట్లాగా డిఫెన్స్ చేసుకొని ఉంటాడు. తను ఒక జీనియస్ అని చెప్పి చెప్తుంటాడు. దాని జోహన్ అయితే తన సీకుసీని అయితే మాస్టర్ చేసినట్టుగా సీకుసీని అయితే కాపీ చేసేసి ఉంటాడు. తను కాపీ చేసేసి నువ్వు సీకుసీని కాపీ చేసావు. కానీ దాని మీద ఎక్కువ యూజ్ చేయలేవు. ఎందుకంటే సీకుసీ అనేది ఊరికే యూజ్ చేసి చూసిమని చేసిన పౌరత కాదని చెప్తుంటాడు. దాన్ని మన జేకే ఇంకా ఇద్దరు ఫైట్ అనేది జరుగుతున్నది. మన దగ్గరికి ఇంకా జేకేకి ఇద్దరు చాలా గట్టిగానే ఫైట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరైతే ఆగకుండా ఇంకా
అలాగే "నువ్వసలు ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా?" చెప్పేసి ఇంకా తననైతే ఏదైనా మాట్లాడుతూ ఫైట్ చేస్తూ ఉంటాడు. నేను ఖచ్చితంగా ఓడించి నేను ఖచ్చితంగా గెలుస్తాను ఈసారి. నేను ఖచ్చితంగా ఓడిస్తాను అని చెప్తూ ఇంకా అలాగే తన స్వాన్‌నయితే తిప్పుతూ ఉంటాడు. అదే తన కర్రని తను తిప్పుతూ మనడైతే చాచి మీద కొట్టేసేలాగా అయిపోయింటాడు. పని అయిపోయిందని చెప్పేసి అక్కడ పడిపోయి ఉంటాడు. తర్వాత ఎట్టలో ఓడిచ్చేసానులే అనుకుంటా ఉంటాడు. ఇంక తర్వాత తన మీద ఒక బుక్కేసేసి తను డిస్ట్రాక్ట్ చేసేందుకు ట్రై చేస్తుంటాడు. "నువ్వేందో చేస్తుంది ఏమో అర్థం నువ్వు లవ్ కోసం చేస్తున్నావు. కానీ నువ్వు ఇవి కోసం చేస్తున్నావు" అని చెప్పేసి మొన్నాడు కూడా ఒక మాట అంటూ ఉంటాడు. తర్వాత నేనేం చేస్తాను నీకేం అవసరం అని చెప్పేసి చెప్తుంటాడు. ఇంకా సీన్ కట్ అవుతుంది. ఎందుకంటే ఒక మాన్స్టర్ దగ్గరికి వచ్చేసుంటది. అది ఎలీజాంగ్. ఎలీజాంగ్ అయితే బిగ్ డీలోని నాశనం చేసేదానికి వచ్చుంటది. తనైతే ఫైట్ చేసేదానికి వచ్చేసి ఉంటది. సీన్ కట్ అవుతుంది. మనోడైతే ఓడిపోయేదానికి చాలా ఛాన్సెస్ వచ్చాయని చెప్పి కనపడతా ఉంటది. దానికైతే తను అనుకుంటాడు నాకు తెలుసు నువ్వేం చేయలేవు నువ్వేం చేయలేవు. కాకపోతే మా ప్లాన్ అయితే ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతా ఉన్నది. నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాని తర్వాత అయితే నేనైతే ఒకడినైతే కాంటాక్ట్ అయ్యాను. నేనసలు ఆ విలన్స్‌ని కాంటాక్ట్ అయ్యాను. అసలు కాంటాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది. తనే ఒక హీరో. బిగ్ డీల్ కోసం తనని కాంటాక్ట్ అయ్యాను. అలాగే నేను బన్నగులతోని కాంటాక్ట్ అని చెప్పి చెప్తుంటాడు. అంటే బన్నగులతోని కాంటాక్ట్ అయ్యి తను ఖచ్చితంగా బిగ్ డీల్స్‌ని కాపాడడానికి వస్తుంటాడు. ద హీరో ఆఫ్ ది జస్టిస్ అని చెప్పేసి. ఇంకా అలాగే ద హీరో ఆఫ్ ఫ్ బన్ బిగ్ డీల్‌గా మారబోతున్నాడు. ఇప్పుడు చెప్తుంటాడు. ద హీరో ఆఫ్ బన్నకుస్ ఇప్పుడు హీరో ఆఫ్ బిగ్ డీల్‌గా మారబోతున్నాడు. వాడైతే సీకు సీన్ కాపీ చేస్తుంటాడు. నువ్వెంత కాపీ చేసినా గాని నా మీద అటాక్ చేయలేవు. ఇంకా మరీ అంత పర్ఫెక్ట్‌గా ఉండదు. నీకు అర్థమవుతుందని చెప్తుంటే తన స్టైల్‌గా అయితే మనైతే సిక్స్ సైడ్ అటాక్ అయితే యూజ్ చేస్తుంటాడు. కానీ దానివల్ల అయితే మనకి మరీ అంత పెద్ద డ్యామేజ్ ఏమి అయ్యుండదు. కానీ బట్ ఒక రకంగా అయ్యుంటది. తను చూడండి ఈ పిల్లోడైతే చాలా అంటే చాలా జీనియస్. ఇంకా అలాగే ఈడైతే చాలా డేంజర్ అనుకుంటారు. అలాగే మనమైతే ఫస్ట్ టైమ్ తను యూజ్ చేసిన టెక్నిక్ అయితే కాపీ యూజ్ చేయలేకపోయాడు పూర్తిగా. ఎందుకంటే అది ఒక మాస్టర్ టైప్ అది. కాబట్టి దాన్ని కాపీ చేయలేకపోయి ఉంటాడు. తను చూస్తుండే కాస్త ఒక రకంగా అనుకుంటా ఉంటాడు. ఇంక దానితో అయితే మనమైతే ఇంకా గేమ్ ప్లే అయితే అయిపోయింది. స్ట్రెయిట్‌గా సేమ్ ఆ టైంలో నీకు చూపిస్తా కానీ అని చెప్పేసి తన మీద అయితే సీక్రెసీ పవర్స్ మొత్తం యూజ్ చేస్తూ కొత్త టెక్నిక్స్ అనేవి మన జోహన్ మీద యూజ్ చేస్తుంటాడు. దానిదైతే అర్థమైపోయింది జోహన్ గాడైతే మళ్ళీ అదే టెక్నిక్స్ మళ్ళీ కాపీ చేస్తూ తన మీద యూజ్ చేస్తున్నాడు. కాపీ పేస్ట్ యూజ్ చేస్తూ ఉంటాడు. దాన్ని నాకు చూసినోడిని తను చూసిన ప్రతి టెక్నిక్ అనేది ఈజీగా కాపీ చేస్తూ ఉంటాడు. అంటే జోహన్ అయితే తన కళ్ళని చాలా అంటే చాలా డేంజర్ అని చెప్పేసి మనైతే చెప్తూ ఉంటాడు. ఇంక తనదైతే మరి నాకు అర్థమైపోయింది. ఇంక నీ రెక్టిఫై అని చెప్పేసి చెప్తుంటాడు. కాకపోతే నువ్వు నన్ను రెక్టిఫై చేస్తున్నావు. నువ్వు నుంచి కూడా ఉన్నావు చెప్తుంటావు అని చెప్తుంటాడు. స్ట్రెయిట్‌గా అయితే తను కొడుతుంటే తను యూజ్ చేస్తున్న రబ్బర్‌తో తను పవర్స్ అనేది డిస్ట్రాయ్ చేసుకుంటా ఉంటాడు. అంటే దాన్ని ఆపేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మనోడైతే "మరి నేనేం చేశాను? నువ్వేం చేయలేవు" అని చెప్పి చెప్తుంటే, ఇంకప్పుడు తను పరిగెత్తుకెళ్ళి ఆ కర్రతో మనల్ని కొట్టడానికి ట్రై చేస్తుంటే, మనోడికైతే డ్యామేజ్ కూడా అయ్యుంటది చాలా గట్టిగానే. తన వల్ల వెనక గోడే చీలిపోయి ఉండిద్ది. తను ఈ పని అయిపోయిందిరా అని చెప్పేసి తను కొట్టాలనుకుంటే, కానీ నా కాడ మనోడు అది ఆపేసుకొని ఉంటాడు. తను ఆపేసి తినాలి నేను చుట్టు పెట్టింది దానికోసంరా అని చెప్పేసి తన చేతిని దగ్గరికి లాగేకొని తను గ్రాబ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. చేతిని మొహం మొత్తం కొట్టేసుకో అని చెప్తుంటాడు. కానీ మనైతే తను ఈజీగా తప్పించుకొని మనోడిని కొడుతుంటాడు. తను స్పెషల్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ, తను పాత టెక్నిక్ యూజ్ చేస్తుంటాడు. తర్వాత మనోడైతే మళ్ళీ ఆ కర్రను పట్టుకొని మనది మన వైపు లాగేసుకొని ఉంటా ఉంటాడు. మన జేకే గాడైతే తన వైపు లాగేసుకొని మనైతే కొట్టా అని చెప్పి ప్లాన్ ఏస్తూ ఉంటాడు. అంటే ఒకసారి గాని కొట్టేసాడంటే మాత్రం వాడు పడిపోతాడని చెప్పేసి మళ్ళీ తను గ్రాబ్ చేసేదానికి ట్రై చేస్తుంటాడు. తను గాని గ్రాబ్ చేసామంటే తన చెయ్యికి కింద కొట్టేదానికి ట్రై చేయొచ్చు అని చెప్పేసి తర్వాత మనైతే గ్రాబ్ చేసుంటాడు. తను కింద పడిపోయేసి ఉండేసరిక తను మనైతే దోసేసి కిందకి వచ్చేస్తుంటాడు. ఇంక తర్వాత నాకు అర్థమవుతుంది. నువ్వు చాలా స్ట్రాంగ్ అయిపోయావు. కానీ నువ్వు ఎంతతో వచ్చినా గాని నాకు తెలుసు ఈసారి అయితే స్ట్రెయిట్‌గా నీ మీద చాచి మీద కొడితే నువ్వు ఎటువంటి పవర్స్ ఉండదు. ఎందుకంటే నీ చేతులైతే కట్టిపడేసి ఉన్నాయి. కాబట్టి నువ్వు అటు ఇటు కదలలేకుండా ఉంటావు అని చెప్పేసి చెప్తుంటాడు. కాబట్టి ఖచ్చితంగా నీ పని అయిపోద్దని చెప్తూ ఉంటాడు. దానైతే తను నా ఫస్ట్ మూవ్ అయితే ఎవడు కాపీ చేయలేడు. కాబట్టి నేను చాలా స్ట్రాంగ్‌గా ఉంటా అని చెప్పేసి సరే తన మీద అటాక్ చేసేదానికి వస్తుంటే వాడు దాని నుంచి వంగి స్ట్రెయిట్‌గా తన కాళ్ళ మీద కొట్టేసి ఉంటాడు మన జేకే గాడైతే. తను కొట్టేసాక తన ఫిస్ట్ మూవ్ అనేది కొట్టేసాకలా మనోడి మొహం అయితే అటు ఇటు అయిపోయి ఉంటది. పోయి ఎడగొట్టిన కాలే మళ్ళీ మనోడైతే గ్రాబ్ చేసుకొని వాడిని పట్టేసుకొని ఉంటాడు. నాడైతే పాస్ చూపిస్తుంటాడు. మన వీవీ పాప అయితే "నువ్వెక్కడున్నావు డార్లింగ్" అని చెప్పి చూస్తాడది. కానీ మనైతే కిడ్నాప్ చేసేసి ఉంటాడు. మనోడైతే చెప్తుంటాడు "నేను ఇక్కడ ఎందుకున్నా" అని చెప్పుంటే "నువ్వేమనుకుంటున్నావు? నువ్వు మీ పుట్టిన జీసస్ స్కైని లవ్ చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు మేము ఒక ఈక్వల్ అనుకుంటున్నావా? దానికి పెళ్ళంటావా? దానికి ఒక రిచెస్ట్ పర్సన్‌తో పెళ్లి చేస్తున్నావు. అలాగే కొన్ని రోజుల్లో నిన్ను మర్చిపోతుంది. దానివల్ల నువ్వు దేనికి పనికి రాకుండా పోతావు. నువ్వైతే ఒక జస్ట్ ఒక యూజ్‌లెస్‌వి, ఒక బాడీగార్డ్‌వి. నువ్వు తను జస్ట్ తనని ప్రొటెక్ట్ చేద్దాం మాత్రమే. కానీ తనైతే నిన్ను లైక్ చేస్తుంది. నాకది నచ్చలేదు. కాపోతే నేను నిన్ను క్యాప్చర్ చేశాను. ఇంకా అలాగే నేను దేనికి పనికి రాకుండా చేస్తాను. కానీ ఇప్పుడిప్పుడే నేను చంపేసింది. కానీ బట్ కొరియాలో ఒక పర్సన్‌కి అయితే నీకు చాలా బాగా నచ్చినట్టున్నావు. దానికోసం తనైతే నేను చాలా ఎక్కువ మనీ పెట్టుకొని కొనాలని ట్రై చేస్తున్నాడు. అలాగే నువ్వు ఇంకోసారి గాని తన దగ్గరికి ఉంటే వాడిని చంపేస్తా అని చెప్పేసి చెప్తుంటాడు టీ గ్రూప్ చైర్మన్. ఇంక నేనేం చేయలేదు. తను అన్న పనులే నేను చేశాను. తను లవ్ చేస్తుంది. తన ఫీలింగ్స్ హర్ట్ చేయకుండా చేస్తుంటే "ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? బాగోదని" చెప్తుంటే ఇంక అప్పుడు మొదలైతే నాకు అర్థమవుతుంది. నేను ఇక్కడికొచ్చింది రివెంజ్ కోసం అయితే కాదు. నేను ఇక్కడికొచ్చి నీ సాక్రిఫైస్ చేసుకున్నానని చెప్తుంటాడు. తనైతే తన స్ట్రిక్‌ని బాగా చేసుకుంటూ "నీకు అర్థమవుతుందా? నువ్వు ఒక మాస్టర్‌తో పాటు ఉండాలనుకుని ట్రై చేస్తున్నావు. కానీ నీ ఇన్‌స్టింక్ట్స్ అనేవి ఎలాంటిదో నీకు తెలుసు కదా! నువ్వు చాలా స్ట్రాంగ్‌గా అవుతున్నావు. కానీ బట్ నువ్వు చాలా యూజ్‌లెస్‌గా మారిపోయావు" అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే "నువ్వు దేనికి పనికి రాకుండా ఉంటావు" అని చెప్పేసి చెప్తుంటాడు. కాబట్టి నేను జస్ట్ నేను గివ్ అప్ అయిపోవడానికి వచ్చానని చెప్పేసి తను
తన లైఫ్‌ని ఎండ్ చేసుకునేదానికి ఇక్కడికొచ్చా అని చెప్తుంటాడు. అలాగే నీ వల్లే నేను తనకి ప్రపోజ్ చేసేదానికి అవకాశం వచ్చింది దొరికిందని చెప్పేసి తను మనకి థాంక్స్ చెప్తుంటాడు. ఇంకా అలాగే తను సెకండ్ ఫ్లోర్ నుంచి స్టైల్‌గా మనోడు కింద పడిపోతూ ఉంటాడు. మనోడు ఏమవుతాడో మనకు తెలీదు. ఇంక తర్వాత సీన్ కొడుతుంది. అంటే మనైతే బస్ స్టేషన్‌లో చూపిస్తుంటే మన పాపయితే వెళ్ళిపోతుంటది. అప్పుడు తను చూసి "ఏ లిటిల్ డానియేలా నువ్వు" అని చెప్పి అనుకుంటది. నాకు తెలిసి ఒక నీ హైట్ మాట్లాడుతుందిగా లిటిల్ డాని అని చెప్పి చెప్తుంటే మనైతే లిటిల్ డాని అయితే కాస్త మారిపోయి అంటాడు. తర్వాత "ప్లీజ్ నువ్వే ఇంకా బిగ్ డీల్‌ని కాపాడాలి. ఇంకా బిగ్ డీల్ కాపాడడానికి ఎవరు లేదని" అంతే. "సరే నేను కూడా వస్తాను. నాకు పనుందని" చెప్పి చెప్తూ ఉంటాడు. అంటే మన డాడీ అయితే పూర్తిగా మారిపోయింటాడు. సర్జరీ చేసేసుంటారు గన్ దగ్గర. ఇంక తర్వాత అయితే మన మేనేజర్ కిమ్ అయితే మొన్నైతే జోహన్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే టామ్‌లీకి వచ్చి మారిపోయి తనకు ఖచ్చితంగా చేయని చెప్పేసి తన మీద తనని డిస్ట్రాక్ట్ చేస్తూ తన దగ్గరున్న వాయిస్‌ని యూజ్ చేయడానికి ట్రై చేస్తుంటే, తనకేదో కార్ వస్తుంది. తను దాచేసుకుంటూ గాల్లో ఎగరేస్తుంటాడు. మన జవాన్ తన మీద అటాక్ చేసేకల్లా తను నీళ్ళలో పడిపోతుంది. తను స్ట్రెయిట్‌గా నీళ్ళలో పడిపోయి స్విమ్మింగ్‌కి వెళ్ళిపోయి ఉంటాడు. తర్వాత చాలా లేట్ అయిపోయినట్టుంది కదా! అని చెప్తుంటే, అవును సరే ఇంకో 10 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు కదా! అంతే వెళ్ళిపోవచ్చు. కానీ మేనేజర్ కిమ్ వచ్చి నన్ను ఆపేసాడు. సరే ఈ కార్ అయితే నేను తీసుకుపోలేను. కాబట్టి నాకు ఈ కార్ కావాలి సరే తీసుకుపోతా అని చెప్పేసి తను నాకు తెలుసు నేను అన్‌కాన్షియస్ ఇట్లా అనుకున్నాను కదా! కానీ అసలు నేను లేను. స్టార్టింగ్ నుంచి అసలు నేను లేను. అసలు ఎవరు నన్ను కిడ్నాప్ చేయడానికి ట్రై చేశాడు. నేనసలు నమ్మలేదు. నువ్వు నన్ను ఇలా చేస్తా అని చెప్తుంటే, ఇక్కడైతే మన మాస్ అయితే ఒకడిని కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఇలిజాంగ్ అయితే చాలా స్ట్రాంగ్‌గా మారిపోయి ఉంటాడు. ఇలిజాంగ్ అయితే నాకు తెలిసి తనైతే ఒకసారి ఓడించాడు. కానీ తనైతే ఖచ్చితంగా చెప్తాడు కదా! తనతో ఒకసారి నాతో రీమ్యాచ్ చేస్తా అని చెప్పి ఎలిజాంగ్ అనుకుంటే, ఎలిజాంగ్ అసలు పట్టించుకోకుండా గమ్ముకి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే వాడు అసలు వీక్ అని చెప్పేసి మన ఎలిజాంగ్ అనుకుంటుంటాడు. కానీ స్ట్రెయిట్‌గా ఎలిజాంగ్ నువ్వు చాలా కష్టపడుతున్నావు. నువ్వు చాలా స్ట్రాంగ్ అయిపోయావు. అలాగే నువ్వు 3 సంవత్సరాలు తెలియని ట్రైనింగ్ అనేది నువ్వు 3 నెలల్లో చాలా స్ట్రాంగ్ అయిపోయావు అని చెప్పి చెప్తుంటాడు. అయితే 3 వారాల్లో మననైతే చాలా ఎలిజాంగ్ చాలా స్ట్రాంగ్ అయిపోయావు అని చెప్పేసి అలాగే మన ఆహ్, చ్ మేనేజర్ అదే మన చైర్మన్ అయితే క్యాప్చర్ అయిపోయారని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంక తర్వాత ఏమన్నా చైర్మన్ కోసం అలా ఉంటాడు. ఎందుకంటే నాకు ఫైట్ ఆపేసింది ఎందుకంటే వేణ అక్కడ ఉంటాడు. తను వచ్చేసి "నువ్వు నాకు తెలుసు నీకోసం హాస్టల్‌కి ఇబ్బందయితే నేనొచ్చి నిన్ను కాపాడాను. కానీ నువ్వు వచ్చి నన్ను కాపాడుతావు అనుకున్నాను. నువ్వు నన్ను వదిలేసావు. నాకు అర్థమవుతుంది. నీ నీ ఇబ్బంది అని చెప్తూ ఉంటారు. తర్వాత నేను అనుకోలేదు నువ్వు అసలు ఇలా చేస్తావు అని చెప్పేసి. ఎందుకంటే జోహాన్‌కి ఎవరికీ అసలు ఈ ప్లేస్ తెలీదు నా విల్లా గురించి. కానీ నాకు తెలిసినందుకు ఆ విల్లా ప్లేస్ నీ దగ్గర ఉంటది. నేను కొనిచ్చిన కార్ అయితే నీ దగ్గర ఉంది. దాని పక్కన చూస్తుంటే ఈ జోహాన్ ఎక్కడుంది? కాబట్టి దీని ప్రకారం చూస్తుంటే నువ్వేదంట చేస్తున్నావు అని చెప్పేసి నాకు అర్థమైంది. శామ్యూల్ అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే మేనేజర్‌కి మేము కింద చేస్తుంటే ఆ ప్రకారం చూస్తుంటే తమ్ముడు తను కవర్ చేసుకొని ట్రై చేస్తున్నాడు. శామ్యూల్ నీకు నేను ఇంకొక చిన్న అవకాశం ఇస్తాను. మళ్ళీ అవకాశం ఇస్తాను. ఏం లేదు నువ్వు మళ్ళీ వర్కర్స్‌లాగా జాయిన్ అయిపో అని చెప్పి తను అడుగుతుంటాడు. ఏ చైర్మన్ గొద్దం మూసి ఇంకా అలాగే నేను తీసుకుపోయే టైం వచ్చేసిందని చెప్పేసి తను తీసుకుపోయేదానికి ఛాన్సెస్ ఉన్నా గాని తీసుకెళ్ళిపోతుంటే నా మాట ఇను. నాతో పాటు మళ్ళీ తిరిగొచ్చేయి. నేను వర్కర్స్‌లో మళ్ళీ జాయిన్ చేసుకుంటా అని చెప్పి చెప్తుంటాడు. నీకు ఎక్కడలేని ఆస్తి మొత్తం నేను ఇస్తా అని చెప్తుంటే అప్పుడే మన కింబర్లీ అయితే వచ్చేసి మన ఫ్యామిలీ మీద అటాక్ చేసానికి ట్రై చేస్తూ ఉంటాడు. తను చూస్తుంటే జవాన్ షాక్ వస్తున్నాడు. వచ్చేసాడు నా తమ్ముడు అని చెప్పేసి అంటుంటాడు. తన దగ్గర ఉన్న బ్యాడ్జ్ ఉన్నదంతే అది నేను ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తుంది. ఇంకా దాంట్లో అయితే వాయిస్ ట్రాన్స్మిటర్ ఉంది. అది నేను మా తమ్ముడి కోసం నేను సెపరేట్‌గా క్రియేట్ చేశాను. అందుకే తను చెప్పుంటాడు. తను ఏమైనా ఇబ్బందిలో ఉన్నా గాని నా బ్యాడ్జ్ చూడమని చెప్పేసి నేను గైడ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంక నాదైతే మన శామ్‌ని అయితే షాక్‌గా చెప్తూ ఉంటాడు. అయిపోయిందని చెప్పేసి. అప్పుడే శామ్‌లి మీదకి మనోడైతే ఒక బైకేసుకొని వచ్చేస్తుంటాడు. తన లాస్ట్‌కి అయిపోతే "ఏయ్! యాడ ఉన్నావురా అరే తాడూస్" అని చెప్పేసి మనొచ్చేసి "నీ పని అయిపోయిందా" అని చెప్పేసి తను దోసేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయినా చట్టం కూడా మనైతే శామ్‌లిని కప్పని చెప్పి ట్రై చేస్తుంటే ఇంకప్పుడే జోహన్ అయితే మనోడితో ఫైట్ చేసేదానికి ఎళ్ళిపోయి ఉంటాడు. ఇంక దాని తర్వాత ఇంక అయిపోయింది. శామ్‌లి కష్టాగత ఇంకా అలాగే తన దగ్గర ఉన్న సిట్యుయేషన్ బాగా జరుగుతుంది. ఇంకా నేను ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు కానీ తన ముందు ఎటువంటి స్ట్రాంగ్ పర్సన్ ఉన్నా కానీ అని చెప్పి చెప్తుంటాడు. నాకైతే ఓకే. ఇంకేది ఎందుకు కాలేదని చెప్పి చెప్తుంటాడు. "ఏమి ఎందుకు కాలేదురా" అని చెప్పి అంటూ ఉంటే అసల "నీ కార్ ఇంకేం చేయలేవు. కాబట్టి నువ్వు మొత్తం నాశనం అయిపోయిందని" చెప్పేసి "నీకు కొనేసిన కార్ వల్ల ఒక కార్ అయితే నన్ను ఏది కొనలేదని చెప్పేసి చిన్న కార్ నన్ను కొనలేదని" చెప్పేసి మనోడు చెప్తూ అలా మనోడైతే కింద పడిపోయి ఉంటాడు. ఇంకప్పుడే "ఏ జోహాన్ నా మాట ఇను. జోహాన్ నీకేది ఎందుకు కాలేదు. ఇంక అలాగే ఇదే ఆరంభం. ఇంక అలాగే ఇంక ఇదే అవకాశం తనకు మనకు దొరికినవన్నీ చాలు కానీ తీసుకుపోతే మనం తను పట్టించేయొచ్చు" అని చెప్పి చెప్తుంటాడు. మనైతే జోహాన్ అయితే నేను తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక్కడితో ఈ పార్ట్ అనేది ఎండ్ అయిపోయింది. 'హంట్ ఫర్ బిగ్ డీల్' అనేది ఫస్ట్ పార్ట్ అనేది ఎండ్ చేసేసాను గైస్. ఇంకా గైస్ సెకండ్ పార్ట్ ఇది నేను తొందరగానే తీసుకొని వచ్చేస్తాను రేపే. దానికోసం మీరు ఎక్సైట్‌గా ఫీల్ అవుతారని చెప్పి నాకు తెలుసు. ఇంక ఒక క్విక్ హ్యాంగర్‌లో వదిలేస్తానని చెప్పేసి. ఇంకా అలాగే ఎవరైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆల్‌లో పెట్టుకోండి. ఓకే గైస్ బై బై. సీ యూ టుమారో మళ్ళీ కలుస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.